ఈరోజు ఎపిసోడ్లో ఆడిన ఆట ఏంటో తెలుసా? ఆర్ఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ అన్నట్టు. రియలైజ్, రీబిల్ట్, రీస్టార్ట్. ఎక్సలెంట్ టైటిల్, ఎక్సలెంట్ గేమ్స్, ఎక్సలెంట్. అసలు ఎపిసోడ్ గురించి చెప్పాలంటే ఇవాళ ఒక్క ఎపిసోడ్లోనే రివెంజ్ ఉన్నది, మోటివేషన్ ఉన్నది, ఇన్స్పిరేషన్ ఉన్నది, కన్నింగ్ ఉన్నది, కవర్ డ్రైవ్ ఉన్నది, ఎమోషన్స్ ఉన్నాయి. అసలు ఎక్సలెంట్ ఎపిసోడ్ అని చెప్పాలి. ఇందులో క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్, బిహేవియర్స్, రకరకాల ఫీలింగ్స్, ఒక్కొక్క కపుల్ నేచర్స్ అన్నీ కూడా బయటపడ్డాయబ్బా. సూపర్ అంటే సూపర్ ఎపిసోడ్. మస్తు మ్యాటర్ ఉంది మాట్లాడుకోవడానికి, ముచ్చట పెట్టుకోవడానికి. శాంపుల్ కొన్ని చెప్తా. ఆసియా దొరకడం నూకరాజు అదృష్టం అని నేను చాలాసార్లు చెప్తుంటా కదా. ఈరోజు మరొకసారి ప్రూవ్ చేసింది. ఒక టాస్క్లో అంత పెద్ద ట్రస్ వేస్తే అక్కడ తాడుని అందుకోవాలి అని అంటే నూకరాజు మీద ఆసియా కూర్చుంటే ఆసియాకి అక్కడ టై చేయాలి, మూడేయాలంటే వస్తలేదంటే అందరి కపుల్స్కి ఇబ్బంది అవుతుంది. కానీ అక్కడ నూకరాజు నువ్వు కిందికి దిగు, నేను నీ మీద ఎక్కుతా అంటే ఓకే అన్నది, ఎక్కించుకుంది కదా. మామూలుగా ఇక్కడ కూర్చుని పెట్టుకోవడం కదా, ఇక్కడ నిల్చున్నాడు అమాంతం నూకరాజు. మామూలు విషయం కాదబ్బా. ఆసియా దొరకడం నూకరాజు అదృష్టం అని మరొకసారి నిరూపించింది. వాట్ ఇన్స్పిరేషనల్ కపుల్ అన్న ఫీలింగ్ వచ్చింది. భరించేవాడు భర్త కాదు, భరించేదే భార్య, బరువును మోస్తుంది, బాధ్యతల్ని తీసుకుంటుంది అన్న ఫీలింగ్. ఒక ఏంద్రా బాబా ఆసియా అన్న ఫీలింగ్ వచ్చింది. ఎడదిక్కు మహేష్ దొరకడం శాండ్రా అదృష్టం. పోయిన జన్మలో రాసి పెట్టుకున్న పుణ్యఫలం అన్న కైండ్ ఆఫ్ థింగ్. ఆడుతూ ఉంటే ఆమె ఏడుస్తుంది, నా వల్ల అయితే లేదు, ఇంకా నేను అయిపోయింది అంటే అక్కడ టైం అయిపోతుంది. అక్కడ మిగతా వాళ్ళు చేస్తున్నారు. ఆ టెన్షన్లో కూడా మహేష్ తనని కిందికి దించి మోటివేషనల్ చేసిన విధానం ఉంటుంది. గేమ్ అయిపోలేదు, గేమ్ ఫినిష్ అనేంత వరకు గేమ్ అయిపోదు, అప్పటిదాకా చివరిదాకా పోరాడాలని స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే దానికి ఒక ఎగ్జాంపులైజ్గా అండ్ మోటివేషన్ ఎంత గట్టిగా పనిచేస్తుందో ఒక మనిషికి అని చూపించేలాగా మహేష్ ఇచ్చిన మోటివేషన్స్ అంటే మామూలు లేదు. అండ్ నటరాజ్ మాస్టరు పాత సర్కిల్ ఆఫ్ లవ్లో ఒకరోజు ఒక మాట అన్నాడు, బాను నువ్వు గేమ్ ఆడి చూపించని. ఈరోజు వాళ్ళిద్దరికి పడితే గేమ్ ఆడి చూపించి వాళ్ళని ఓడించి పక్కన పెట్టినా అని కొంచెం ఓవర్ యాక్టింగ్గా అనిపించినా కానీ ఆ మనసులో లోపల బ్రెయిన్ లోపల ఎక్కడనో మిగిలిపోయిన ఒక పాయింట్ ఉంటుంది చూడు, దాన్ని పెట్టుకొని గేమ్ గెలవాలి అని ఆడిన విధానం ఉంటుంది. ఎక్సలెంట్ అనిపిస్తుంది అసలు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అబ్బా. ఇక కళ్యాణ్ బాబు కన్నింగ్ అండ్ కవరింగ్ అంతే గమ్మత్ ఉంటుంది. కళ్యాణ్ గెలిచిండు, టాస్క్ గెలిచిండు, వెరీ నైస్. కానీ దానికంటే ముందు సెలెక్షన్ ప్రాసెస్. ఇవాళ ఎపిసోడ్లో నాకేమనిపించింది తెలుసా? ప్రియాంక జెన్ శివ్, వావ్ వాట్ ఏ కపుల్, వాళ్ళు లేరు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ఈరోజు మనం మన ఆపోనెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఆప్షన్ ఇచ్చినప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే నూకరాజు ఆసియా వాళ్ళేమో అభిమానిగా ఆమె రోళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు కొంచెం కొద్దిగా వీళ్ళకంటే వీక్ కపుల్ అన్న సెన్స్ తోటి సెలెక్ట్ చేసుకున్నాడు, అది మనకు అర్థమైపోతుంది. కళ్యాణ్ వాళ్ళు అంజలి పవన్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళతో బాగా క్లోజ్ ఉంటారు కదా, తెలుసు కదా కళ్యాణ్ ఎక్కడ దక్కనే ఉంటుంది ముచ్చట. గేమ్కి ముందు పోవడం గేమర్ అనుకుంటాడు కానీ అది ఒక కన్నింగ్ స్ట్రాటజీస్ తోటి ముందరికి పోయిన అన్న ఫీలింగ్ ఉంటుంది. ముంగట మాట ఇంకో మాట అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. కొంచెం అవతల గురించి ఎక్కించే విధానము, ఇంకోరిని బ్యాడ్ చేసే విధానం కూడా మనకు కనబడుతూ ఉంటుంది. కళ్యాణ్ ఇవాళ అంజలి పవన్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న టైంలో అంజలి పవన్ వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని అన్నారు. ఆ తర్వాత అర్థమైంది మమ్మల్ని వీక్ అనుకుని సెలెక్ట్ చేసుకున్నారని. కానీ దాన్ని కవర్ డ్రైవ్ చేస్తున్న విధానం ఉంటుంది గౌరవం. అదే మహేష్ శాండ్రా వాళ్ళేమో స్ట్రెంగ్త్ వాళ్ళకంటే మమ్మల్ని వీక్ అని అనుకున్నారు కానీ మాకంటే వాళ్ళు వీక్ అనే నమ్మకం మాకుంది, మేము వాళ్ళతో ఆడి గెలుస్తాం అని చెప్పి ఒక చిన్న ఛాలెంజింగ్ లాగా అనిపించింది. వెరీ నైస్. జాను బాను వాళ్ళకి నటరాజ్ మాస్టర్ నీతి వాళ్ళని ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు. ఎందుకంటే టఫెస్ట్ కపుల్ వీళ్ళు, ఖచ్చితంగా వీళ్ళతో ఆడితే గెలిచే ఛాన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటుందన్న చిన్న ఫీలింగ్ తోటి వాళ్ళని ఎవరు ముట్టలేదు. గ్రేట్. అండ్ వాళ్ళకి అప్లై వాళ్ళు పేరు అయిపోయి ఆపోనెంట్స్ అయిపోయి ఆడుకోవాల్సి వచ్చింది. కానీ ఇక్కడనే ప్రియాంక శివ్ వాళ్ళు ఉంటే, ప్రియాంక శివ్ వాళ్ళు ఒకవేళ కాలు కూడా బాగుండి అంతా బాగుండి స్టార్టింగ్లానే ఉంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేది ఎవరు తెలుసా? టఫెస్ట్ ఎవరు? నటరాజ్ మాస్టర్ వల్ల, జానుబాను వల్ల, కళ్యాణ్ వసంతి వల్ల ఎవరు టఫ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్స్తో ఆడితేనే కరెక్ట్ అని అంటారు. అది వాళ్ళ బిహేవియర్. అంటే వీళ్ళు తప్ప అనట్లే, కానీ వాళ్ళు ఉంటే తీసుకునే ఛాన్స్ అట్టుంటుంది. వాళ్ళు ఎవరితో ఆడితే ఈజీగా గెలుస్తాం, అంజలి పవన్ వాళ్ళు ప్రతి వీక్ కూడా లాస్ట్కి వస్తారు, ఫైనల్ బ్యాటిల్ లాగా వస్తారు కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా గెలిచేస్తాం మనం అట్లాంటి ఉండే వాళ్ళ దగ్గర. కొడితే కుంభస్థలాన్ని కొడతాం అన్నట్టుగా మంచి టఫ్ కాంపిటీషన్లో పోయి ఆడదామని అంటారు. అది వాళ్ళ నేచర్. అది ఈరోజు అంటే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ లోటు అనేది ఉంటుంది చూడు, అంటే వాళ్ళు ఉంటే ఎట్లా తీసుకుంటారు అన్న దాంట్లో నాకు అనిపించింది కదా. ఏమన్నా అనుకోరు, కొంతమందికి ఓవర్ కనిపిస్తుంది, కొంతమందికి డ్రామా అనిపిస్తుంది. వాళ్ళు ఆ కపుల్ గోల్స్ వీడియోలు రీల్స్ తీసి ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ వాళ్ళకు ఉంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది మనకి. కానీ గేమ్స్ విషయానికి వచ్చిన, మానిటరు సంచాలకు ఇట్లాంటి విషయానికి వచ్చిన నెంబర్ 1, దే ఆర్ నెంబర్ 1. మంచి టఫ్ కాంపిటీషన్ వెళ్ళిపోయింది. ఆయన కూడా కాదు మంచిది. సరే, ఎపిసోడ్ రివ్యూ చాలా చేసే ముందు అందరూ కూడా ఒక లైక్ కొట్టి వీడియో చూసి స్టార్ట్ చేయరు. అట్నే పాతోళ్ళు కొత్తోళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టుర్రి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని నోటిఫికేషన్లు వస్తాయి. ఓకేనా? హై పాయింట్స్ ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేయరు జర. అంటే మంచి ఎపిసోడ్లో కూడా కొంచెం రీచ్ వస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ వస్తలేదు. ఏడు తిరిగి షోకే రీచ్ లేదు. ఒక సడన్గా ఒక మంచి ఎపిసోడ్ పడితే రీచ్ వచ్చేస్తుంది చెప్పు.
మళ్ళీ తెల్లారితే ఏముండదు. రైట్. ఓపెనింగ్ అందరు మంచిగా ఫ్రెష్గా రెడీ అయ్యారు. అంటే సైరన్ మోగింది. అందరు వచ్చి ఆ లవ్ గురు దగ్గర కూర్చుంటే కాదు వీడికి కాదు బయటకు రారంటే బయటకు వచ్చి అందరు నిల్చుకోగానే గమ్మత్తొస్తారప్ప వీళ్ళు బయటకు వచ్చేటప్పుడు. ప్రతిసారి శ్రీముఖి వచ్చినా కానీ వీకెండ్లో కానీ బయటకు వచ్చేటప్పుడు మొత్తం జంటలు ర్యాలీకి వచ్చినట్టే వస్తారు. కపుల్స్గా ర్యాలీలోకి వచ్చి మొత్తం వచ్చి ఇక్కడ మన సార్ చెప్తాడు లవ్ గురు, మీరు ఇప్పుడు ఈ వారం అంతా ఒక గేమ్ ఆడబోతున్నారు కాబట్టి ఆ గేమ్లో ఇంకా రకరకాల లెవెల్స్ ఉంటాయని శ్రీముఖి చెప్పింది. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే మీరు మరొక కపుల్తో పోటీ పడాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎవరైతే వచ్చారో ఆ కపుల్ మిగతా అంటే గోల్డెన్ కపుల్ ఎవరైతే ఉన్నారో మిగతా 7 జంటల్లో ఒక జంటని మీ ఆపోనెంట్గా సెలెక్ట్ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. అయితే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు సెలక్షన్ చేసే అవకాశం, వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు. ఇలా మొదటి జంట, రెండవ జంట, మూడవ జంటగా ఇక మనం వేరే మన ఆపోనెంట్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ని మొదలు పెడదాం అని చెప్పగానే ఫస్ట్ నువ్వు ఒక రోజు వాళ్ళు డిస్కషన్ చేసుకుని ఇట్లా ఏళ్ళు చూపించండి, ఇదన్నా ముట్టుకుంటే ఇట్లా అద్దు అన్నది, ఇట్లా అద్దు కాదు ముట్టుకో అంటే ముట్టుకున్నాగానే ఆమె రోజులు అని చెప్పిండు. అలా ఎందుకు అని అనేది శ్రీముఖి వచ్చినప్పుడు అడిగితే చెప్తాడు. ఏమని చెప్తాడు శ్రీముఖి వచ్చి అడిగినప్పుడు ఏమంటాడంటే, వీళ్ళు ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళంతా బుల్డోజర్స్ లెక్క ఉన్నారు, ఇందులో నాకు కొంచెం బెటర్గా అంటే నా పర్సనాలిటీకి దగ్గరగా ఉన్న పర్సన్ ఎవరంటే ఆమీర్ కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నా. రెండోది వాళ్ళ స్ట్రాటజీస్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. మన స్విమ్మింగ్ పూల్ దానిలో బాగా ఆడారు, వాళ్ళు బాగా ఆడతారంటే నువ్వు ఎందుకు తీసుకుంటావనా, ఎవరు చెప్తున్నావు, చెవులో క్యాలీఫ్లవర్స్ పెట్టుకున్నావు అనుకుంటున్నావా, లేదంటే పరిజాత పుష్పాలు పెట్టుకున్నావు. రైట్. నెక్స్ట్ కళ్యాణ వసంతి వాళ్ళు వచ్చి లోపల డిస్కషన్ చేసుకుంటారు. కూర్చుండి మనం ఏం చేద్దాం, జాను బానునా లేదంటే అంజలి పవనా అని అంటే అంజలక్క వాళ్ళు ఎందుకురా అంజలక్క వాళ్ళు అంటే నాకెందుకో మహేష్ ఆండ్రా, నటరాజ్ మాస్టర్, నీతు, సోనియా సిద్ధు వీళ్ళు వద్దనిపిస్తుంది, జానుబాను కూడా వద్దనిపిస్తుంది, అంజలక్క అని అంటే రే ఎందుకురా అంటే నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. వచ్చారు అంజలక్క వాళ్ళని చెప్పేశారు. సింపుల్ అబ్బా, అంజలి అక్క వాళ్ళు లీస్ట్గా ఆడుతున్నారు, వాళ్ళు సరిగ్గా ఆడతలేరు, వాళ్ళతో ఆడితే ఈజీగా గెలవచ్చు అంతే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఓడిపోవడానికి రకరకాల రీజన్స్, వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం ఒకటి, అండ్ కొంచెం స్ట్రెంత్ పరంగా కావచ్చు, అన్నిటి పరంగా. ఈమె అంటే బేసిక్గా అంజలి గారు కూడా రీసెంట్లీ డెలివరీ అయిన పర్సన్ కాబట్టి ఆమెకు కూడా స్ట్రెంత్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. 1-2 ఇయర్స్ వరకు మళ్ళీ వాళ్ళు రీగెయిన్ అవ్వడానికి టైం పడుతుంది. అన్ని రకాలుగా కొంచెం వాళ్ళకి కొద్ది ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఈజీ గెలవచ్చు అన్న ఉద్దేశమే తప్ప అందులో ఉన్న దురుద్దేశమే. ఆ ఉద్దేశంలో దురుద్దేశం ఉంది, ఒక సదుద్దేశం ఉన్నట్టుగా బిల్డప్ కొట్టిండు లాస్ట్లో. అద్భుతమైన కవర్ డ్రైవ్ ఏంటి తెలుసా, ఒకవేళ మేము ఓడిపోతే అంజలక్క వాళ్ళు గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా అని చెప్పండి. ఇదే సేమ్ డైలాగ్ ఎప్పుడో ఒకసారి ఎవరో వాడిరబ్బా ఇదే షోలో స్టార్టింగ్లో. అంజలక్క వాళ్ళతో అయిందా ఈ డిస్కషన్ అన్న ఫీలింగ్ వచ్చింది. మేము ఓడిపోతే వాళ్ళని గెలిచినా మేము హ్యాపీ ఫీల్ అవుతాం కదా అని ఒక డైలాగు. ఇది ఎవరు వాడిరు, కళ్యాణ్ నేను వాడింది, నాకు బాగా గుర్తు. ఎవరో వాడిరు, మీకు అంటే ఎవరు వాడిరు గుర్తు వస్తలేదు కానీ గుర్తు సేమ్ డైలాగ్ కొట్టారు. ఏంటంటే వాళ్ళనే ఎందుకు తీసుకున్నారు అంటే ఒకవేళ మేము ఓడిపోతే వాళ్ళైనా ముందు పోతారు కదా. ముఖరాజుల్లా గుర్తొస్తలేదబ్బా, మీకు గుర్తుంటే కింద కామెంట్ చేయరు. అస్సలు గుర్తొస్తలేదు. నేను తెలుసా ఇది గుర్తు తెచ్చుకోవడానికి ఒక అర్ధగంట సేపు నుంచి ఆలోచిస్తానా, అందుకే రివ్యూ కూడా చేయడం ఆగి మరి ఆలోచిస్తున్నాను. ఎవరో అన్నారు ఈ డైలాగు, మీకు గుర్తొస్తే కింద పెట్టండి. నెక్స్ట్ మహేష్ ఆండ్రా, సోనియా సిద్ధు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పి లోపల పేరు డిస్కషన్ చేసుకున్నారు. వచ్చి ఏం చెప్పారంటే సోనియా సిద్ధు వాళ్ళలో కమ్యూనికేషన్లో కొంచెం ఏదో ఉన్న అంటే లోపల డిస్కషన్లో జానుబాను వాళ్ళు స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, అది బాగా ఆలోచిస్తారు కూడా వాళ్ళు. సో సోనియా సిద్ధు అయితేనే మనకు బెటరు, నటరాజ్ నీతో వాళ్ళతో కూడా వద్దు అని చెప్పి సోనియా సిద్ధుని సెలెక్ట్ చేసుకుని వచ్చి చెప్పాను. అంటే శ్రీముఖి వచ్చి అడిగినప్పుడు చెప్తారు. వాళ్ళు స్ట్రెంత్ పరంగా కొంచెం వీక్ మాకంటే అన్న ఫీలింగ్ మాకుంది, సో అది నిరూపిద్దామని నేను తీసుకుంటున్నా అని చెప్పాను. అయిపోయింది. ఇక మిగిలిన వాళ్ళు జాను బాను అండ్ నటరాజ్ మాస్టర్ నీతు ఇక వాళ్ళు కాపులుగా అంటే వాళ్ళు ఆపోనెంట్స్గా ఉండిపోవాల్సి వచ్చింది. వసంతి నీతు గారు మాట్లాడుకుంటారు. ఏంటంటే వసంతి చెప్తుంది అన్నట్టు నీతు గారికి, మా మైండ్లో ఇద్దరు ఉన్నారు, జానుబాను, అంజలి పవన్. జానుబానుతో ఏమో ఆడాలి అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ అవుట్ ఆడాలనిపించలేదు. ఆ స్ప్లిట్ అంటే వసంతి గారు ఏం చెప్తారంటే స్ప్లిట్ అండ్ స్టీల్ తర్వాత నా మనసుకి నాకే అనిపించలేదు వాళ్ళతోటి ఎందుకో, అందుకని చెప్పి ఆడలేదు. మహేష్ ఆండ్రా వాళ్ళతో అంటే ఆల్రెడీ ఆడేసినాం, ఆడిన వాళ్ళతో ఆడదన్న రూల్ ఏమైనా ఉందా, వీళ్ళు ఇంకా మంది కాకపోతే అందరికంటే వీక్ ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నారు అంతే. ఈయన సర్వైవల్ గేమ్ ఆడేది కళ్యాణ్, ఏదో మషూష్ మారేట్గా చేస్తూ ఉంటాడు. కానీ కళ్యాణ్ చేసింది కూడా నేను తప్పని చెప్పాను, ఎందుకంటే ఇది బిగ్ బాస్ షో కాదు. బిగ్ బాస్లో ఏంటంటే ఇక్కడ స్ట్రాంగ్ కపుల్తో పెట్టుకుని ఓడిపోయినా కానీ ఆ తర్వాత అంటే ఓడిపోయినా కానీ జనాల నుంచి ఓటింగ్ వచ్చి సర్వైవ్ అవుతాం, గట్టిగా ఆడింది కదా అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఇక్కడ స్ట్రాంగ్ కపుల్తో పెట్టుకుని ఓడిపోతే బాడీ రేట్స్ పోతే ఎలిమినేషన్ అయిపోతాం. అందుకే వీక్ కపుల్తో పెట్టుకుని గెలిస్తే మనం ఆటలో సర్వైవ్ అవుతాం అని అనుకోవడం కళ్యాణ్ చేసిందని కూడా తప్పని కూడా అనను.
కాకపోతే ఆయన మషూష్ మారేడుగా చేసే విధానం మంచిగా ఉండదు అన్న ఫీలింగ్. అది నూకరాజు తీసుకోలేదు, తీసుకుంటాడు అనుకున్నాడు. నూకరాజు తీసుకోడు, నీతు గారు అంటే నూకరాజు తీసుకోడు. ఎందుకు తీసుకుంటాడు? నూకరాజు బాగా ఆలోచిస్తాడు. ఒకటి ఆపోనెంట్ వీక్గా ఉండాలి అని చెప్పింది వెంటనే, లేదంటే స్ట్రాంగ్గా ఉండాలి మైండ్ సెట్ని బట్టి. మైండ్ సెట్ని బట్టి. అందుకే నేను అన్న ప్రియాంక జెన్షి ఉంటే మైండ్ సెట్ వేరు. ఇక కళ్యాణ్ మహేష్ అండ్ శాండ్రా వాళ్ళతో మాట్లాడుతాడు. ఒక ఫుటేజ్లో ఏం తెలియదు, 3 గేమ్లు ఆడితే కానీ మనం అంటే యూ హ్యావ్ టు ప్లే 3 గేమ్స్, అట్లీస్ట్ 3 గేమ్స్ ఆడితే కానీ మనం అంటే ఎందుకు తెలియదు అని చెప్తాడు. ఇక్కడ మహేష్ అంటాడు ఫస్ట్ వీక్ నుంచి మమ్మల్ని వీక్ అనేసరికి ఏంటంటే అది అట్లా వచ్చేసింది కదా, అది కాదని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్న సెన్స్ మహేష్ది. కళ్యాణ్ అట్లయితే సెకండ్ వీక్ మన ఇద్దరం ఆడేసాం అంటే ఎందుకు ఓకే ఆడతామంటే ఎందుకు నేను ఓకే అంట, వీక్ అనేది నాకైతే లేదు మీ గురించి అని చెప్తాడు. కళ్యాణ్ మహేష్కి ఏం చెప్తున్నంటే, నేను నీకు విషయం సజెస్ట్ చేస్తా, నీ బాధలు నీ నొప్పులు ఏమైనా ఉంటే కనుక నువ్వు ఎవరికి చెప్పొద్దు. నాకు నొప్పి ఉంది నేను చెప్తున్నాను చెప్పాను, నువ్వు చెప్తే అట్లా నెగిటివ్గా అంటే నువ్వు వీక్ అన్నట్టుగా కనబడిపోతుంది అన్నట్టు. అప్పుడు మహేష్కి బ్యాక్ పెయిన్ ఉంది అందుకని చెప్పి తీసుకోలేదు, ఇట్లాంటి పాయింట్స్ వచ్చినాయి కదా, ఆ పాయింట్స్ మీద వెళ్ళి చెప్తాను అన్నట్టు చెప్పి నేను ఎవరికి చెప్పలేడు మహేష్, నేను ఎవరికి చెప్పలేడు. ఆమ్లో ఉన్నా నడుము నొప్పికి బామ్ రాసుకుంటున్నా, బానుకి కనిపించింది మాట్లాడింది అదే టాపిక్, బ్యాక్ పెయిన్ ఉంది కదా ఆయనకి మాట్లాడింది అంతే, కనబడ్డది మాట్లాడింది. కళ్యాణ్ ఉండి అదేంటి నాకు కూడా సింక్ అయింది ఇప్పుడు నువ్వు చెప్పేది, మొన్న కూడా మనోడే వచ్చి నా దగ్గర హెడ్లైన్స్లో ఉండాలి అట్లాంటివన్నీ చెప్పిండు, అదే తీసుకొచ్చి మళ్ళీ వీకెండ్లో సర్కిల్ ఆఫ్ లవ్ దగ్గర డిస్కషన్స్ అన్నీ నిజంగా హెడ్లైన్స్లోకి వచ్చేటట్టు చేసిండు అన్నట్టుగా చెప్తాడు. యాక్చువల్లీ జానుని నెగిటివ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఫీలింగ్ వచ్చింది అప్పుడు ఇక్కడ కావాలని. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మహేష్ కూడా మర్చిపోండి, మనిషికి మరపెక్కువ అన్నట్టుగా మహేష్ కూడా మర్చిపోండి. మహేష్కి కళ్యాణ్కి ఎక్కువ కాన్ఫ్లిక్ట్ ఉండేది అప్పుడు, కానీ అది మర్చిపోయాడు మహేష్. అంతెందుకు మహేష్ అంటాడు, అంతెందుకు రిమోట్ కోసం వచ్చి చెక్ చేసుకుంటూ మా రూమ్కి వచ్చి మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటుంటే వైబ్ బాగాలేదు డామినేటింగ్గా ఉంది అన్నట్టుగా చెప్పిండు అని చెప్పి మహేష్ అండ్ శాండ్రా కళ్యాణ్ చెప్పుకుంటూ. కళ్యాణ్ అంటే ఐ నెవర్ కేమ్ అప్ ఆన్ యువర్ రిలేషన్, నేను అసలు రాలేదు బికాజ్ ఐ న్యూ ఇట్, నాకు తెలుసు మీ గురించి కాబట్టి నేను మీ రిలేషన్షిప్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. అందరు రిలేషన్షిప్స్ గురించి అందరూ మాట్లాడారు, ఫేక్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, అవి వాళ్ళు ఇచ్చినట్టుగా గేమ్ ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాలి అన్నప్పుడు చెప్పారు. మహేష్ శాండ్రా గురించి అందరూ చెప్పిన వాళ్ళే, ఇప్పుడు నేను చెప్పలేదు, నేను సక్కం పూసని మిగతా వాళ్ళందరూ చెప్పారు అనడం చాలా తప్పు. నెక్స్ట్ నూకరాజు అభిమానికి ఆమిరోలతోటి అట్లా ఓకేనా రెడీగా అన్నట్టుగా మాట్లాడుతుంటే నాకు ఇవాళ అభిమానికి ఆమిరోలు విపరీతంగా నచ్చారబ్బా, వెరీ నైస్ కపుల్, లిటరల్లీ వావ్ కైండ్ ఆఫ్ కపుల్. ఎందుకంటే నేను చెప్తున్నానంటే ఇప్పుడు అంజలి పవన్ వాళ్ళు ఓడిపోయారు, అభిమానికి ఆమిరోలు కూడా ఓడిపోయారు. అందరికంటే తక్కువ స్కోర్ వచ్చి అందరికంటే ఫస్ట్ నాకౌట్ అయిపోయింది అంటే గేమ్ దగ్గర మొత్తానికి ఈ వారం అంతా ఆడకుండా అయిపోయింది అంటే వాళ్ళే. అయినా వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత హ్యాపీగా, ఎంత సరదాగా, ఎంత ఎంటర్టైనింగ్గా ఉన్నారంటే వాళ్ళు ఆ మనసులో ఆ బాధను పెట్టుకొని ఏడుచుకుంటూ కూర్చోలే, టైంపాస్ చేస్తారు, చిల్ అవుట్ అవుతారు. ఎవరైతే ఓడిచ్చిరో, ఎవరి చేతిలో అయితే ఓడిపోయారో, ఎవరి వల్ల ఆపోనెంట్గా సెలెక్ట్ అవ్వబడి నూకరాజు వాళ్ళు సెలెక్ట్ అయ్యి వాళ్ళ ఓడిపోయారు కదా, అదే నూకరాజు కోసం ఒక పాట కంపోజ్ చేసి ఉత్తగా పాడుకుంటూ అభిమానిక గారు డ్యాన్స్ చేసుకుంటూ రాజా గారికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అన్నట్టు. చెప్పండి ఇక వాట్ కైండ్ ఆఫ్ కపుల్ వాళ్ళు, ఎక్సలెంట్ కపులా కాదా? అభిమానిక అమీరులతో అనగా అమీర్ అట్లకెళ్ళి వచ్చి చూచుకుందాం ఈ ప్రతాపము దా ప్రతాపము అంటాడు ఆయన. పాజిటివ్గా తీసుకుంటారు మీరు అని చెప్పి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారని నూకరాజు అంటాడు కవర్ రైట్. నెక్స్ట్ సోనియా సిద్ధోలు మాట్లాడుకుంటారు, గెలుపుకి చాలా దగ్గరగా ఉన్నాం, రీఎంట్రీ ఇచ్చిన వాళ్ళ మీద ఓడిపోతే కొంచెం కూడా కాన్ఫిడెన్స్ ఉండదు ముందరికి వెళ్ళడానికి. ఇట్లాంటి పెట్టుకోవద్దక్క, ఇట్లాంటి పెట్టుకోవడమే ఏంటంటే వాళ్ళ చేతులు ఓడిపోతే మన ఇజ్జత్ కచ్చరా అవుతుందని పెట్టుకున్నప్పుడు మన మైండ్లో నెగిటివ్ వైబ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇంకోటి శ్రీముఖి దగ్గర కూడా సోనియా రియాక్ట్ అయిన విధానం అంటే మహేష్ శాండ్రా వాళ్ళు మిమ్మల్ని వీకెండ్ తీసుకున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడినట్టుగా అనిపించింది, నాకు అనిపించింది. సో ఓవర్ కాన్ఫిడెన్స్ కిల్స్ అన్నట్టుగా అయిపోయింది పాపం. అంటే అంత డైలాగులు కొట్టడం వల్ల బాధ ఎక్కువ అయిపోయింది ఓడిపోవడంతో. సరే ఇక్కడ ఇంకా టాపిక్ మాట్లాడుకుంటారు. నూకరాజు ఆశయంజుడు చిన్న టెక్నిక్స్ పట్టుకొని కింద నుంచి జుమ్మని ముందుకు పోయిండు, స్మాల్ టెక్నిక్స్ కూడా ఎక్కడ మిస్ చేయకుండా మంచిగా ఆలోచించి ఆడాలి అని డిస్కషన్ చేసుకుంటారు. మంచి ఆలోచించి ఆడారు అండ్ ఆట ఆడే విధానం కూడా ఖతర్నాక్ అనిపించింది, కానీ ఓడిపోయారు. నెక్స్ట్ నటన నీతు, భాను స్ట్రెంత్ ఏంటిది, జాను స్ట్రెంత్ ఏంటిది అనేది కూడా మనం చూసుకోవాలి, వాళ్ళ వీక్నెస్ ఏంటిది అనేది కూడా తెలుసుకోవాలని వీళ్ళు మాట్లాడుకుంటారు. అండ్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే భాను జాను కూడా అక్కడ మాట్లాడుకుంటారు, నటన మాస్టర్ స్ట్రెంత్ ఏంది, నీతు మాస్టర్ స్ట్రెంత్ ఏంది. నటన మాస్టర్కి స్ట్రెంత్ గట్టిగా ఉంటుంది, బాల్తో కొట్టగలుగుతాడు, అన్నీ చేయగలుగుతాడు, అన్నీ బాగుంటుంది, కానీ నీతు గారిని ఎక్కించుకొని పైన తాళ్ళు కట్టించేటప్పుడు అలా టఫ్ అయిపోద్ది అని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక్కడ నటన మాస్టర్ నీతు వాళ్ళు ఏం చేస్తారంటే గోల్డెన్ కప్లు అవ్వాలి ఈసారి, ఖచ్చితంగా పాప హౌస్లోకి రావాలంటే మనం ఏం చేయాలో అది చేయాలి, మనం చాలా కష్టపడాలి, మనం అస్సలు తగ్గేది లేనట్టుగా అనుకోవడమే కాకుండా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు వీరికి ఎక్కించుకొని తెలుసా. దట్ వాస్ ద బ్యూటీ, ఎక్సలెంట్. వాళ్ళు ప్రాక్టీస్ చేసారు, దానివల్ల ఏంటంటే వాళ్ళు గెలవడానికి ఎక్కువ స్కోప్ వచ్చిందని చెప్తారు.
అంటే ప్రాక్టీస్ చేసారు ముందే భయపడద్దు అని, ఆమెకి ట్రైన్ చేసిండు. అక్కడ డామ్ ఉంది కదని చెప్పి డామ్లో మంచిగా ఎక్కించుకుని అటు ఇటు తిరిగిండు. ఇవన్నీ చేయడం అనేది వాళ్ళకి ప్లస్ అయింది అని నా ఫీలింగ్ వచ్చింది నాకు. ఆమెకి కాన్ఫిడెన్స్ వచ్చింది కదా, భయం లేకుండా. నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు, నేను ఎత్తుకొని ఎంతసేపు అని ఉండగలుగుతాను కాన్ఫిడెన్స్ ఇచ్చిండు. సరే శ్రీముఖి వచ్చి ఇవాళ మనం ఆడబోతున్న ఆట రియలైజ్, రీబిల్ట్, రీస్టార్ట్ మామూలు ఉండదు. ఫస్ట్ మనం రీబిల్ట్ ఆడబోతున్నాం. ఖతర్నాక్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గేమ్. అయితే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా, ఈసారి మనం ఆడబోతుంది 100 బాండ్ క్రెడిట్స్ కోసం. 50 కాదు, ప్రతి వీక్ 50 ఆడతాం కదా, ఇప్పుడు మనం 100గా ఆడుతున్నాం. ఈ వారం ఎవరైనా గెలిచిరండి మనకు మంచి బాండ్ క్రెడిట్స్ యాడ్ అయితే మంచిగా ఆడురు అని చెప్పింది. ఇక నూకరాజు తోటి ఎట్లుంది ప్యారడైజ్, ఎట్లుంది కథ, ఎట్లుంది ఏం కథ అని చెప్పి మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడింది జరిసేపు, కొంచెం ఫన్గా. ఓకే, ఆ తర్వాత ఏదో గుడ్ న్యూస్ చెప్పేసింది, రీబిల్ట్ ఆడదాం, ఈ గేమ్ ఎట్లుంటుందని చెప్పి గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక్కడ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అదే నూకరాజు ఆశే నువ్వు ఎందుకు తీసుకున్నావు అభిమానికి ఆమె రోజులు అంటే అదే చెప్పిండు, స్ట్రాటజీలు బాగుంటాయి, బుల్డోజర్ లెక్క మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పెట్టుకోలేమని చెప్పి. కళ్యాణ్ వసంత ఎందుకు తీసుకున్నావు అంటే అంజలక్క ఫస్ట్ నుంచి నాకు బాగా క్లోజ్, గుడ్ బుక్స్లో ఉండాలి అని అనుకోవడం లేదు. ఏం చెప్పినావు అన్న, ఏం చెప్పారు సార్, ఏం చెప్పారు అన్నట్టుగానే ఉంది. శ్రీముఖి ఉండి నిజాయితీగా చెప్తున్నావా లేదంటే నీకేమైనా అర్థమైంది అంజలి, నీకు ఏమైనా అర్థమైంది అతను ఏం చెప్తున్నాడో అని అంటే, నేనే కాదు ఇంకో 2-3 కూడా క్లోజ్గా ఉన్నాం, మరి మాతోనే ఎందుకు పెట్టుకోవాలి అని అంటాను. అంజలక్క నీకు తెలుసు కదా ఎందుకు పెట్టుకున్నాడో. ఇక్కడ శ్రీముఖి ఉండి కొంపదీసి 4 వారాల నుండి మీరే లాస్ట్లో ఉంటున్నారు, ఫైనల్ బ్యాటిల్కి వస్తున్నారు కాబట్టి వీళ్ళతో అయితే ఈజీగా ఓడించవచ్చు అని పెట్టుకున్నారేమో నాకు అనిపిస్తున్న ఫీల్. అని నీకేమనిపిస్తుంది అంటే అదే తక్కువలో ఉన్నామని పెట్టుకున్నాడని నేను కూడా అనుకుంటున్నా అని అంటాను. కానీ ఫస్ట్ అక్క ఫుల్ ఖుషి, అసలు అంజలి పవనంలో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను కళ్యాణ్ చెప్పాలని ఏ అన్నది. తర్వాత మొత్తం ఏడ్చుడు బాధపడాడు. సరే నెక్స్ట్ మహేష్ చంద్ర, సోనియా సిద్ధు వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే వాళ్ళకన్నా మేము స్ట్రెంత్లో ఎక్కువ ఉంటాం అన్న ఫీలింగ్ వచ్చింది ప్రూవ్ చేసుకోవడానికి. ఏంటంటే ఓన్లీ స్ట్రెంత్ పరంగా తీసుకున్నాం అన్నమాట, మీకంటే వాళ్ళు వీక్ అని నిరూపించాలి అని మీరు అనుకుంటున్నారు అన్నమాట అని చెప్పి శ్రీముఖి గారు అనగా సోనియా ఉండి వాళ్ళు లేరు కాబట్టి మేము గోల్డెన్ కపుల్ అయ్యామేమో, వాళ్ళు ఉంటే కాకపోయే వాళ్ళమేమో, వాళ్ళ ప్రకారంగా వాళ్ళ పరంగా చూస్తుంటే మరి అట్నే అనిపిస్తుంది, నాకు అలాగే అనిపించింది అన్నదానికి శ్రీముఖి ఉండి ఎంత పెద్ద మాట సార్ అన్నాడు, పెద్ద మాటనే అని అంటారు. అనగానే నాకు అలా అనిపించింది, వాళ్ళ ప్రకారంగా అదే కదా ఇప్పుడు అని అన్నది. శ్రీముఖి ఉండి చెప్పు మరి శాండ్రాకి అని అనగానే సోనియా ఉండి శాండ్రా ఓడిపోతే బాధపడకు నేను ఓదారుస్తాలే అన్నది. ఒక్కటి పోయి అక్కడ ఏడుస్తా ఉంటే పక్కన ఉండి అంజలేక ఓదారుస్తుంది. నువ్వు దిక్కులేని వాడిని నేను దిక్కులేని వాడిని అని ఒకటి చూడు. ఆ టైంలో నాకు ఇంటికి వెళ్ళాలని నీకు ఇంటికి వెళ్ళాలని ఉంది అని చెప్పి మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు. ఫస్ట్ టైం ఇంత బిల్డప్లు కొడతాయి. ఈ బిల్డప్లు ఏమైపోతాయి అంటే మనం బిల్డప్ డైలాగ్ కొట్టిన తర్వాత గెలవకపోతే ఘోరం ఉంటుంది, ఇదే బాధ ఎక్కువ అవుతుంది. అదే మనం ఏ డైలాగ్ కొట్టకుండా ఓడిపోయినాం అనుకో ఏం బాధ ఉంటుంది. ఇప్పుడు జానుబారు కుయ్యన్లే కయ్యన్లే, నటన మాస్టరు వీళ్ళ మీద గెలవాలి అనుకుంటే గెలిచిండు, వాళ్ళు ఏమైనా పొగరపోతూ డైలాగులు కొట్టిరు అనుకో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు బాక్రాలై కూర్చుంటారు. శ్రీముఖి లవ్ మ్యాన్షన్ వీళ్ళంతా ఓకే, కానీ లవ్ మ్యాన్షన్లో కపుల్స్ మధ్య కన్నా ఈ 2 జంటల మధ్య, ఈ 2 కపుల్స్ మధ్యలో లవ్ జర్నీ వేరే లెవెల్లో ఉంటుంది. అదే జానుబాను అని నటరాజ్ మాస్టర్ నీతు వాడే కాంబినేషన్ అన్నది. అనగానే నటరాజ్ మాస్టర్ ఉండి ఎవరైనా ఓకే మేము 0 నుండి సాధించాలనుకుంటున్నాం అంతే అన్నారు. వెరీ నైస్ కాన్ఫిడెన్స్ అండ్ వెరీ నైస్ మోటివేషన్. బాను ఉండి ప్రకృతి కూడా మా మీద పగబట్టినట్టుంది జేజే అంటే, ఈ జేజే అనేది పెట్టరు వీళ్ళు, జేజే ప్రకృతి కూడా పగబట్టినట్టుంది, ఎంత శాంతం చేద్దామన్నా అది రగులుతానే ఉంది అని బాను అన్నాడు. అంతే మరి బెడ్ విషయంలో పడ్డది, ఇక్కడ కూడా పడ్డది అనుకోకుండా. సరే 2 బ్యాచ్లలో ఆడతాం, ఫస్ట్ 4 జంటలు ఆడరు, తర్వాత 4 జంటలు ఆడుదురు అని చెప్పి 4 జంటల లోపల పంపి ఫస్ట్ గేమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. అక్కడ ఒక పెద్ద ట్రస్ కట్టిరు, ఆ ట్రస్కి తాళ్ళు కట్టిరు, ఆ తాళ్ళు కొత్త పొడిగా ఉన్నాయి, ఆ తాళ్ళని అటాచ్ చేయడానికి ఇంకా ముక్క తాళ్ళు కొన్ని అక్కడక్కడ ముక్కలు పడేసారు. అండ్ ఆ తాళ్ళన్నీ కట్టిన తర్వాత లాస్ట్లో పెండ్యులం అంటే ఒక బాల్ ఉంటుంది, బరువైన బాల్, ఆ బరువైన బాల్ కింద కట్టాలి, దాన్ని కూడా తాడు కట్టుకోవచ్చు. కట్టేసి ఆ బాల్ని ఇట్లా వెనక్కని ఇట్లా కొడితే ముంగట ఒక బాక్సులతోటి డబ్బాలతోటి ఫోటో ఫ్రేమ్ అంటే వీళ్ళ ఫోటోని ముక్కలు చేసి పజిల్ లాగా పెట్టిరు అన్నట్టు. ఆ బాక్స్ తోటి కపుల్స్ ఫోటో ఉంటుంది. సో ఈ బాల్ తోటి కొడితే ఆ బాక్సులు చిన్న బాక్సులన్నీ అటాచ్ చేసి కపుల్ పజిల్ ఉంది కదా, ఆ ఫోటో పజిల్ కొడితే ఒక్కొక్కటి పడిపోతాయి అన్నట్టు. 3-4 యంత్రాలు ఉన్నాయి, సో అన్నీ పడిపోవాలి, బల్ల మీద ఉన్న మొత్తం అన్నీ కూడా పడిపోవాలి. ఫోటో ఫ్రేమ్ మొత్తం పడిపోయిన తర్వాత ఒకవేళ 2 జంటలు కలిపి పెడుతున్నారు కదా, అంటే 4 కపుల్స్కి పెడుతున్నారు కదా, ఇక్కడ వీళ్ళిద్దరు పోటీదారులు, వీళ్ళిద్దరు పోటీదారులు అంటే ఇక్కడ ఆపోనెంట్లు, ఇక్కడ ఆపోనెంట్లు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నటరాజ్ మాస్టర్ నీతు జాను బాను ఉన్నారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాను వాళ్ళు ముడి కట్టేలోపు నటరాజ్ మాస్టర్ ముడి ఫినిష్ అయిపోయింది, బాల్ కట్టేసారు, వాళ్ళు నటరాజ్ మాస్టర్ బాల్ ఇసిరేస్తే అక్కడ ఉన్న ఫోటో ఫ్రేమ్ పడిపోయింది అనుకో జాను బాను వాళ్ళది. జాను బానులో ఉన్న జాను అంటే మేల్ ఏమో కొడితే పడిపోవాలి, ఫీమేల్ కంటెస్టెంట్ ఆపోజిట్ టీంలో ఉన్న ఫీమేల్ కంటెస్టెంట్ వచ్చి వాళ్ళ ఫోటో పజిల్ని ఫినిష్ చేసుకోవాలి. ఫాస్ట్ అంటే ఆల్రెడీ కొట్టేసిన వాళ్ళు గెలిచినట్టే.
పజిల్ ఫినిష్ ఫాస్ట్గా చేసుకుంటే వాళ్ళు హ్యాపీ. అండ్ ఈ పజిల్ ఫినిష్ చేయడము కొట్టడం రెండు విన్నింగ్లే. ఏంటంటే పజిల్ ఫినిష్ ఫాస్ట్గా చేస్తే వాళ్ళకి తర్వాత స్కోర్లు వస్తాయి. ఎవరైతే కొడతారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి క్వాలిఫై అయిపోతారు అన్నట్టు. అర్థమైందా? అంటే ఇక్కడ స్కోరింగ్ ఎట్లా వస్తుందంటే ఫస్ట్ రౌండ్లో బాల్ పెట్టి కొట్టడం అనేది నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయిపోయినట్టు. అదే పజిల్ సాల్వ్ చేయడం అనేది ఈ ఓడిపోయిన వాళ్ళలో ఘోరమైన స్కోర్ రాకుండా 4 జంటలు గెలుస్తారు, 4 జంటలు ఓడిపోతాయి కదా. ఓడిపోయిన వాళ్ళకి ఈ పజిల్ ఫినిష్ చేయడంలో టైం అనేది చూసి ఎవరు తక్కువ టైంలో చేస్తారో వాళ్ళకి మంచి స్కోర్ ఇస్తారు. 20, 25, 30, 35 అనేది బాండ్ క్రెడిట్స్. ఈ 35 బాండ్ క్రెడిట్స్ చాలా బాగా వాళ్ళకి వచ్చినాయి. రైట్, ఇది గేమ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. ఫస్ట్ బ్యాచ్ నూకరాజు ఆసియా వర్సెస్ అభిమానిక ఆమీర్, కళ్యాణ్ వసంతి వర్సెస్ అంజలి పవన్. స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ మనకి మళ్ళీ డిస్కషన్ చూపించారు. మహేష్ అండ్ వాళ్ళ లోపల నేను ఇట్లా ఎత్తుకుంటా అట్లా చేస్తా అని చెప్పి వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. రిలాక్స్గా ఆడాలని చెప్పి చెప్తున్నాడు. జానువాను గట్టి కొట్టాలి. నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా బలం ఉంది. నటరాజ్ మాస్టర్కి ఒక నీతు గారిని ఎత్తుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కావచ్చు అని చెప్పి డిస్కషన్ చేస్తుంటే అక్కడ నటరాజ్ మాస్టర్లు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. గేమ్ స్టార్ట్ అయింది. అందరు అబ్బాయిలు అమ్మాయిలు ఎత్తుకున్నారు. అభిమానిక ఆమీర్లో ఆమీర్ అభిమానికని ఎత్తుకున్నారు. అంజలి పవన్లో పవన్ అంజలిని ఎత్తుకున్నారు. కళ్యాణ్ వసంతిలో కళ్యాణ్ వసంతిని ఎత్తుకున్నారు. అంజలి నూకరాజు ఆసియాలో నూకరాజు ఆసియాని ఎత్తుకున్న తర్వాత కొద్దిసేపటికి ఆసియా వల్ల కావట్లేదు ముడేసుడు. ఎంబటి ఆసియా నూకరాజుని భుజం మీద ఎత్తుకోవడం అంటే మామూలు కాదు. ఇక్కడ నిలబడ్డాడు. ఇక్కడ నిలబడి అక్కడ ముడులేసిండు. మనకు ముడులేయడం వచ్చు, ఎందుకంటే మనకు పొలం పనులు అవి చేసి ఉంటాడు కాబట్టి ముడులేయడం వస్తుంది. కాబట్టి ఈ ముడులేయడం అనేది పని అబ్బా అందరు కన్ఫ్యూజ్ అయింది. అదే నాకు అర్థం కాలేదు, అసలు ఎట్లా ముడేస్తే ఆగుతుంది అనేది అర్థం కాలేదు. ఒక తాడుకు ఇంకో తాడుకు ముడేస్తే ఊరికైనా ముడేస్తే ఆగది, చెప్తా పట్టదు. ఇప్పుడు అందుకే చూపిద్దామని పెట్టుకున్నాను నేను. ఇగో ఇట్లుందా, ఇది ఒక తాడు ఇది ఒక తాడ. ఇగో ఇట్లా పెట్టి ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టిన తర్వాత రెండు తాళ్ళకి ఇట్లా తీసుకొని బెండ్ అయితే లేవు అన్నారు కానీ బెండ్ చేయాలి, గట్టి బెండ్ చేసి ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టిన తర్వాత ఇది ఈ ముడేసిన తర్వాత ఇది ఎంత ఎగ్గితే అంత టైట్ అయిపోతుంది. ఎంత ఎగ్గితే అంత టైట్ అవుతుంది, గట్టిగా అవుతుంది. అది ఇట్లాంటి ముడి వేయాలి. కొంచెం ఎక్కువ పెట్టాలి. ఎక్కువ పెట్టి వేసిన తర్వాత ఇగ్గితే టైట్ అయిపోయి దగ్గరికి వస్తుంది కదా. అంటే ఎంత స్ట్రాంగ్ అని ఎంత ఇగ్గితే అంత గట్టిగా అయిపోతుంది. ఎంత ఇగ్గితే అంత గట్టిగా అవుతుంది. సో అట్లాంటి ముడి వేయాలి. అట్లా వేసినా కానీ అయితే లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే ఇంకొచ్చు ఇట్లా ముడేసిన తర్వాత ఇక్కడ ఇగో ఇంకొక ముడని వేయాలి. లేదంటే దీనికి ఒక ముడి ఇట్లా సపరేట్గా వేసేయాలి. ఇట్లా ఇక్కడ ముడేస్తే ఏంటంటే ఇది లాక్లో నుంచి రాదు బయటకి. సో అట్లాంటివి వేయాలి. ఇట్లా ముడులు వేయడం అనేది కూడా టెక్నిక్. బేసిక్ ఏంటంటే మా పని చేనేత పని మాది కాబట్టి అందులో ఏంటంటే ఈ ముడులు వేయడం అనేది ఒక కాన్సెప్ట్ మాకు చిన్నప్పటి నుంచి వచ్చేస్తుంది అన్నట్టు. ఎట్లా ముడులు వేయాలి ఏం కథ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి దానికి ఒక రకమైన ముడి ఉంటుంది అన్నట్టు. ఒక దారాన్ని ఇంకో దారానికి టై చేయాలంటే ఎటువంటి ముడి ఉంటుంది. ఇట్లా ముడేయాలన్నా లేదంటే ఇట్లా తాళవాలన్నా ఇట్లా అంటే టైట్ అయిపోతుంది, నువ్వు విగ్గినా రాదు. అట్లా కూడా ఉంటుంది అన్నాడు. ఒక నూలు పోగుని ఇంకో నూలు పోగుతో ముడేయడం అనేది మాకు అలవాటు అయిపోతుంది చిన్నప్పటి నుంచి. అఫ్కోర్స్ ఆ పని మేము చేస్తూ పెరగలేదు కానీ చూస్తూ పెరిగినాము, చేసినాం కూడా. వరకు ఇంట్లో కూడా ఉండేది కాబట్టి చేసేటోళ్ళం కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా రాకపోయేది. అమ్మ నాన్నకి వచ్చినట్టుగా ఎందుకు వస్తుంది కానీ తాతలకు వచ్చినట్టుగా అమ్మ నాన్నకే రాదు, వాళ్ళు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ ఉండేది. సరే, సో ఈ ముడేయడం అనేది అంతా కన్ఫ్యూజ్ అయిపోయింది జనాలకి. అసలు ముడేయడం వస్తలేదు, అవి తిరుగుతలేవు అంటారు, టైట్ ఉన్నాయంటారు. టైట్ ఉన్నా వేయచ్చు ముడి, ఎట్లా వేసి ఇగ్గితే అవుతుంది. అసలు సోనియా సిద్ధు వాళ్ళు ఖతర్నాక్ వేసిరబ్బా, వాళ్ళు మస్తు వేసారు కానీ వాళ్ళ వల్లే కాలేదు. ఎందుకో ఒక కాడ ఊడిపోయిందంటే ఇంకా ఆగం గతరైపోయారు. సరే, నూకరాజు ఎత్తుకున్నది కదా, ఇక చేసేసిండు. నూకరాజు ఫాస్ట్ చేసిండు. ఎంత ఫాస్ట్గా చేసిండంటే నూకరాజు ఫటఫట కట్టేసిండు, కొట్టేసిండు. అభిమానిక ఆమీర్లో పడిపోయింది. ఆమీర్ అభిమానికోళ్ళు అది పజిల్ సాల్వ్ చేయడానికి మస్తు టైం తీసుకున్నారు. కళ్యాణ్ వసంతి వాళ్ళది అయితలేదు, అడిదిక్కు అంజలి పవన్ వాళ్ళది అస్సలే అయితలేదు. ఈ ముడులు వేసడానికి వాళ్ళకి సుక్కలు కనబడతానే ట్రై చేస్తూ ఉన్నారు. అక్కడ కళ్యాణ్ ఏం చేసిండు, ఎత్తుకుంటే అయితలేదని చెప్పి ఆమె మంచిగా ట్రస్ ఎక్కింది. పక్కన స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ ఎక్కేసి మూడేసుకుంటుంది. శ్రీముఖి చూసి మనుషుల మీద ఎత్తుకోవాలి ఇప్పుడు, అయితే కళ్యాణ్ వసంతి మీదనా వసంతి కళ్యాణ్ మీదనే ఎత్తుకోవాలి. అక్కడ చూడు నూకరాజు వాళ్ళు చేస్తలేరు, మిగతా వాళ్ళందరూ చేస్తలేరా, ఎట్లా చేస్తారు మీరు, అది కరెక్ట్ కాదు. ఒక తాడు తీసేయండి అన్న, ఆయనతో ఒక తాడు తీసేసారు. ఇక నెక్స్ట్ మొత్తానికి అయితే కళ్యాణ్ వసంతి వాళ్ళు కట్టేసి కొట్టేయడం స్టార్ట్ చేశారు. అంజలి పవన్ వాళ్ళు ఇంకా అయితలేదు, కింద పడ్డారు, కింద కూర్చున్నారు, లేచిరు. ఆయన కింద వంగుంటే నిల్చున్నది. ఎట్లా చేసినా వాళ్ళకి ముడులు వేయడం వస్తలేదు, వాళ్ళ వల్ల అయితలేదు. అంజలి పవన్ వాళ్ళు నెరవడ్డారు, ఇక మొత్తం అలసిపోయారు. ఇందులో అభిమానిక ఆమె రోజులు పజిల్ సాల్వ్ చేస్తూ ఉన్నారు. కళ్యాణ్ వసంతి వాళ్ళు కొట్టేసారు. కళ్యాణ్ వసంతి వాళ్ళు కొట్టేయగానే అభిమానిక అంజలి పవన్ వాళ్ళు వచ్చి మళ్ళీ అసలు మనోడు బాక్సులు కొట్టేసిండో లేదో కళ్యాణ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడు. మగధీర సినిమాలో 100 మందిని చంపిన తర్వాత ఇది ఈ కాలభైరవుడు ఎక్స్ప్రెషన్స్ కూడా కాదు, అక్కడ శ్రీహరి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడు అని మాంసే, ఆ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తోటి సాధించాడరా బిడ్డ అని పోతాను. ఆల్రెడీ నువ్వు ఖరాజ్ చేసి 6 నెలలు అయింది.
ఇట్లా బిల్డప్ పోతాడు. నేను అనుకున్నా కోర్స్ బాగానే ఆడిండు, మంచిగా ఆడిండు, మంచి ఫెరోషియస్గా ఆడిండు. నూకరాజేమో సింపుల్గా ఆడేసుకొని ఆట అయిపోయిన తర్వాత ఇద్దరు అబ్బా ఎక్సలెంట్ కప్పలు అబ్బా ఆడేసుకొని పక్కన వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చిండు కూర్చున్నాడు. ఇక ఇక్కడ గోల్డెన్ ఇక్కడ ఎవరు మన అంజలి పవన్ వాళ్ళు పజిల్ సాల్వ్ చేయడానికి టైం పట్టింది, ఓకే. కానీ అభిమానిక వాళ్ళకంటే కొంచెం బెటర్ టైమే చేసిరు. కాకపోతే ఏంటంటే అభిమానిక వాళ్ళది ఒక బాక్స్ కొంచెం ఉల్టా అయింది. ఉల్టా అవడంతో ఏంటంటే ఒక పాయింట్ తగ్గింది అన్నట్టు. పాయింట్ తగ్గడం అంటే టైం పెంచుతారు అన్నట్టు. సో అట్లా వాళ్ళు లాస్ట్ వచ్చారు. సరే, అంటే వీళ్ళకంటే ఇంకో బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో వీళ్ళు టైం కంపారిజన్ అనేది ఒకటి ఉంది. సరే, ఇక్కడ శ్రీముఖి ఏంటి గోల్డెన్ కపుల్ మామూలు కాదు 200% ఇచ్చారు. ఎక్కేసి తొక్కేసి అసలు బాధ్యతలే కాదు బరువులు కూడా మోయగలుగుతుందని చెప్పి నిరూపించింది ఆసియా. కంగ్రాచులేషన్ అని చెప్పారు. ఆ తర్వాత అభిమానిగా ఆమెర్ ఒక్క బ్లాక్ రాంగ్ అయింది, అది చూద్దాం దాని సంగతి అని చెప్పింది. ఆ తర్వాత కళ్యాణ్ వసంతి ఫ్యాంటాస్టిక్గా ఆడారు, సూపర్ అని చెప్పింది. అంజలి పవన్ కరెక్ట్గానే ఫినిష్ చేశారు. పజిల్ అయితే చూద్దాం టైంని బట్టి ఉంటుందని చెప్పి నాకు టైర్ మీరు ఇద్దరని చెప్పేసింది. నెక్స్ట్ అంజలి ఉండి ఒక మాట అంటే అక్కడ ముడులు వేస్తే జారిపోతున్నాయి అంటే మీ షోలో ఉండే అవకాశం కూడా జారిపోతుంది, మీరు చూసుకోవాలని చెప్పింది. నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ వచ్చింది. సోనియా చాలా తెలివిగా ఆడుతుంది. ఎట్లా అంటే పొడుగున్న తాళ్ళనే తీసుకోవాలని చెప్తుంది. రే ఎవ్వరే ఆగిరా పొట్టి తాళ్ళు దగ్గర పొడుగు తాళ్ళు తీసుకురారా అని చెప్పి ఆడుతుంది. మంచిగా ముడేస్తుంది. ముడేసిన తర్వాత కూడా స్క్వాట్ పొజిషన్లో పో అని చెప్పి కిందికి ఒంగుమంటుంది సిద్ధుని. ఒంగుమని చెప్పి ఆ తాడికి ఉగులాడబడతాను అంటే ఏలాడుతాను. లేకపోతే ముడి టైట్ అవుతుంది కదా, అట్లా కూడా చేసింది. అంత బాగా చేసిన తర్వాత ఎందుకు ముడిచిపోయిందో తెలియదు, కానీ బిస్కెట్ అయిపోయింది లాస్ట్లో. అతను నటరాజ్ మాస్టర్ సూపర్ ఆడతాడు. అక్కడ పట చేస్తాడు. నీతు గారిని ఎక్కించుకున్నాడు. నువ్వేం టెన్షన్ తీసుకోక చేయమని చెప్పిండు. ఆమెకు కాన్ఫిడెన్స్ వచ్చింది కదా, నేను ఎట్లయినా నేను మోస్తా అని చెప్పిన కాన్ఫిడెన్స్ వచ్చింది కదా, ఆ కాన్ఫిడెన్స్లో చేసుకుంటూ పోతాంది. ఇక టక మూడు వేసిరు, కట్టేసిరు, కొట్టేయడం స్టార్ట్ అయింది. జానుబాను వాళ్ళది ఇంకా మూడు వేయడమే అవుతలేదు. అటు పక్కన మిగతా వాళ్ళది మూడు వేయడం అవుతలేదు. మహేష్ శాండ్రా వాళ్ళది అస్సలే అవుతలేదు. ఎంత ప్రాబ్లం అవుతుందంటే మహేష్ శాండ్రా వాళ్ళకి సోనియా సిద్ధోలు మూడు వేసిరు, ఇంత పొడుగు అయిపోయింది. వాళ్ళు ఇంకా బాల్ కట్టడమే లేటు అన్నట్టుగా ఉన్నది. ఆ టైంకి మహేష్ శాండ్రా వాళ్ళది మొదలు కాలేదు, అసలు మొదలు కూడా అవుతలేదు. నటరాజ్ మాస్టర్ నీతి వాళ్ళది అయిపోయింది. జానుబాను వాళ్ళు వేరు పజిల్ చేసేస్తారు. అయినా ఇక్కడ మహేష్ శాండ్రా వాళ్ళది స్టార్ట్ కూడా అవుతలేదు. ఎంత దారుణం అంటే శాండ్రా ఏడుస్తుంది, నా వల్ల అవుతలేదు అని ఏడుస్తుంది. ఘోరం అంటే ఘోరమైన సిచ్యువేషన్. నాకు ఊ అంటే ఎడుతుంది కదా, నా వల్ల కాదు అని టెన్షన్ అయింది, ప్యానిక్ అయిపోయింది, ఏడవడం స్టార్ట్ అయింది. నువ్వు రిలాక్స్ కావడం చెప్పినా కానీ నువ్వు ఎందుకు టెన్షన్ అవుతున్నావు అని చెప్పి దించిండు, నిల్చోబెట్టిండు, మోటివేషన్ చెప్పిండు కదా. గేమ్ అయిపోలేదు, గేమ్ ఈజ్ స్టిల్ ఆన్. ఐ లవ్ యూ శాండ్రా, యూ కెన్ నువ్వు చేయగలుగుతావు, నువ్వు ధైర్యం పెట్టు, నీకు ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఎత్తుకుంటావు, మంచి గట్టు అని చెప్పిన తర్వాత కొంచెం కట్టేసిన తర్వాత తాళ్ళు అయిపోతే నటరాజ్ మాస్టర్ నీతో వాళ్ళది లేదంటే జానుబాను వాళ్ళది తీసుకోవచ్చు అంటే అక్కడ పోయిన తాళ్ళు తీసుకోవడం వీళ్ళకి ప్లస్ అయింది. మహేష్ శాండ్రా తాళ్ళు తీసుకోవడం ఎక్కువ లెంత్ ఉన్న తాళ్ళు తీసుకున్నాడు, అది కట్టేసిండు. ఆ ముడి ఉన్న తాళ్ళది కట్టేసిండు. కట్టడంతో ఏంటంటే మహేష్ అయిపోయింది, అది బాల్ కట్టేసిండు, కొట్టడం స్టార్ట్ అయిపోయింది. ఒక్కొక్క బాల్ ఇట్లా ఇస్తే ఆ పెండ్యులం ఇట్లా పోయి తాకాలి. ఆ తాకిన ప్రతిసారి వేస్తున్న ప్రతిసారి చూడు శ్రీముఖి చూడు అంటే చూస్తున్నా ఐ లవ్ యూ శాండ్రా అనుకుంటా కొడతా ఉన్నాడు కదా. బాల్ కరిచిన విధానం ఎట్లుంటుంది అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే మొత్తానికి 0 అన్న దగ్గర నుంచి వాళ్ళు అంత బాగా ఆడిన విధానం ఎట్లుంటుంది అంటే ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఆ మోటివేషన్ కానీ ఈ ఆడిన విధానం కానీ ఆ చెప్పే చూస్తున్నారా చూడండి అంటే మేము స్ట్రాంగ్, మేము వీక్ కాదు అని చూపించే ప్రయత్నం తపన ఇట్లా మహేష్ లోపల కనబడ్డదు. మహేష్ ఈజ్ బ్యాక్, గేమ్ ఈజ్ స్టిల్ ఆన్, మేము ఆడతాం అని చెప్పి గట్టిగా అరచుకుంటూ చేసిండు. ఎప్పుడైతే ఇట్లా గెలిచిర్రో ఇక యాక్చువల్లీ నాకు ఇక్కడ శాండ్రా ఇంటర్వ్యూలు మధ్యలో చూపిస్తున్నారు. నాకు కొన్ని విషయాలు ఏంటంటే మహేష్ సూపర్ అనిపిస్తుంది, శాండ్రా కొన్ని నాకు నచ్చవు. ఏంటంటే ఏమంటుందంటే మేము ఎప్పుడైతే గెలిచినామో అక్కడ ఉన్న అందరి రియాక్షన్స్ బ్లాంక్ ఉన్నాయి. మేము గెలవకూడదని వాళ్ళు అనుకుంటున్నారు, మేము గెలిస్తే వాళ్ళు ఫీల్ అవుతున్నారు, కానీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినామని చెప్తారు. అందరూ అట్లా అనుకోరు. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అంజలి పవన్ వాళ్ళకి సోనియా సిద్ధు గెలవాలి, అటు నటరాజ్ మాస్టర్ గెలవాలని ఉంటుంది, అవునా కాదా? కళ్యాణ్ వసంతి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకు నటరాజ్ మాస్టర్ గెలవాలని ఉంటుంది, సోనియా సిద్ధు వాళ్ళు గెలవాలని ఉంటుంది. ఇట్లా కొంతమందికి ఫేవరెట్స్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు గేమ్ వరకు వస్తే ఎవరి గేమ్ మళ్ళీ వాళ్ళే ఆడతారు. ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళు అంజలి వాళ్ళతో ఆడి వాళ్ళతో గెలిచి ఈజీగా సర్వైవ్ అవుతామని వాళ్ళు అనుకున్నట్టే అందరూ అనుకుంటారు. సపరేట్గా ఉంటుంది గేమ్ ప్లానింగ్. మన ఇండివిజువల్గా వచ్చేసరికి ఆపోజిట్లో ఉన్న వాళ్ళు ఎవరు గెలవాలి అంటే మనకు క్లోజ్ ఉన్న వాళ్ళు గెలవాలని అనుకుంటాం, అది హ్యూమన్ నేచర్. నెక్స్ట్ సోనియా సిద్ధు పజిల్ ఫోటో అది చేసిర్రు. అవునబ్బా, నేను ఒకటి గమనించిన, ఆ పజిల్స్కి సంబంధించిన ఫోటో ఉంటుంది చూడు, ఆ ఫోటో సోనియా సిద్ధు వాళ్ళకి ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇచ్చిరా ఏలేదనిపించింది నాకు. సరిగ్గా శ్రీముఖి సింహం వేగంతో అద్భుతంగా ఆడిరు, బీట్ చేసి పడేసిరు అని అంటే ఇంటర్వ్యూ చూపించారు. నటరాజ్ మాస్టర్ అంటాడు, బాను ఆడి చూపించన్నాడు కదా అప్పుడు సర్కిల్ ఆఫ్ లవ్లో, అది గుర్తుంది, ఇక్కడ ఆడి చూపించా ఓడి పంపించా, కొంచెం ఓవర్ అనిపించింది కానీ బాగా ఆడిరు వాళ్ళు. ఇంకో పక్క స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అనేది నిరూపించిన మహేష్ శాండ్రా వాళ్ళు ఎక్సలెంట్.
చాలా మంచి మోటివేషన్ ఇచ్చినావు మహేష్. వీక్ అంటే నీకంటే స్ట్రెంత్లో వాళ్ళు వీక్ అని అన్నావు, అది నిరూపించావు కాబట్టి సూపర్. రీస్టార్ట్ అయినా రీబిల్డ్ అయినా రియలైజ్ అయినా అన్నీ మీ ద్వారా. అబ్బా మీరేనా అబ్బా, మిమ్మల్ని చూస్తే తెలుస్తాను నిజంగా వాళ్ళు రీస్టార్ట్ అవ్వడం, గట్టిగా రీస్టార్ట్ అయ్యారు. ఆ తర్వాత సోనియా సిద్ధు వాళ్ళు నాకౌట్ అయిపోయారు. మరి ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని చూద్దాం అని చెప్పి 20 పాయింట్స్ కొట్టిన వాళ్ళు ఏంటంటే 27 మినిట్స్లో 10 సాల్వ్ చేసిన అభిమానికి ఆమిర్ వాళ్ళు, 23 మినిట్స్లో సాల్వ్ చేసిన అంజలి భవన్ వాళ్ళకు 25 అనగానే వాళ్ళు హట్ అయ్యారు. 25 మినిట్సా, 23 మినిట్సా మేమా? సోనియా సిద్ధు వాళ్ళు 18 మినిట్స్ అంటే ఇంకా వాళ్ళు సోనియా సిద్ధు వాళ్ళు 18 మినిట్స్ అయింది, ఎక్కువసేపు అయింది, కానీ 18 మినిట్స్ ఎక్కిచ్చారు అని చెప్పి అంజలి పవన్ వాళ్ళు, అంజలి యాక తర్వాత ఫీల్ అయింది. కానీ మ్యాటర్ ఏంటంటే వీళ్ళు ఆడుతున్న టైంలో వాళ్ళు లేరు చూడడానికి. వీళ్ళు ఆడేసిన తర్వాత వాళ్ళు ఆడుతున్నప్పుడు అక్కడ కూర్చొని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళది ఎంత అయింది, వీళ్ళది ఎక్కువ అయింది, మా జల్ది అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. మనకు తెలియదు కదా. సోనియా సిద్ధు వాళ్ళు 18 మినిట్స్ 30 బాండ్ క్రెడిట్స్ అండ్ 12 మినిట్స్లో ఫినిష్ చేసిన జాను బాను వాళ్ళకి 35 బాండ్ క్రెడిట్స్. నటరా మాస్టర్ కొట్టేసిన తర్వాత జాను బాను వాళ్ళు తొందరగా పజిల్ సాల్వ్ చేసింది. ఎందుకు తెలుసా, ఎట్లా తెలుసా? ఆమె ఫస్ట్ అక్కడ పైన పెట్టుకునే ముందు కింద పజిల్ సాల్వ్ చేసుకుంది. టకటకటగా కింద బాక్సులు పెట్టి చూసుకొని ఇది ఆర్డర్ అయినట్టుగా పెట్టుకుంటూ పోయింది. దానివల్ల ఏంటంటే ఫాస్ట్గా అయింది. అయినా కానీ మిస్టేక్ అయ్యి మొత్తం మళ్ళీ పల్టాయించాల్సి వచ్చింది, రిటర్న్ చేయాల్సి వచ్చింది. ఇట్లా కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వాళ్ళు కూడా వచ్చినాయి. కానీ 12 మినిట్స్లో ఫినిష్ చేసింది. గ్రేట్ కదా జాను అండ్ బాను. జాను ఎక్సలెంట్గా వర్క్ పజిల్ విషయంలో. సోనియా సిద్ధు బాగా బాధపడతాడు, సిద్ధు బాగా బాధపడ్డాడు. 2-3 సార్లు చెప్తాడు అన్నట్టు ఎపిసోడ్లో. నా బాధ అంతా వాళ్ళు వీక్ అన్నది నిరూపించినట్టుగా అయిపోయిందేమో. వాళ్ళు వీక్ అని చెప్పి గెలిచేసిర్రు అంటే మామూలు విషయం కాదు. స్ట్రెంత్లో వాళ్ళు మాకంటే వీక్ అని మేము ఆడుతున్నాం వాళ్ళతో అని చెప్పి వాళ్ళు వీక్ అనేది మనం వీక్ అనేది నిరూపించిన తర్వాత నాకు మనసులో పడతలేదు, నాకు నిద్ర పడతలేదు అని చెప్పి రాత్రి కూడా నిద్రపోలేదంట. అంటే అదే పాయింట్ గుర్తొచ్చింది మళ్ళీ అని చెప్పి నెక్స్ట్ డే నటరాజ్ మాస్టర్తో కూడా షేర్ చేసుకున్నాడు. మహేష్ అండ్ రాయ్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మహేష్ అంటాడు, నిన్ను గెలిపించడం కోసం ఈ షో ఆడుతున్నా, ఫోకస్ నాన్న, కాన్సన్ట్రేట్ నాన్న, నేనేమైనా అన్నానా నిన్ను? అనలేదు కదా, ఎందుకు జోన్ అవుట్ అయిపోయినావు నువ్వు? సరే నువ్వు మూడలేయట్లేదు అని చెప్పి నేను సీరియస్ కాలేదు, నువ్వు ఎందుకు జోన్ అవుట్ అయినా, నువ్వు ఎందుకు ఏడ్చినావు అని చెప్పి అడుగుతాను. అల్లు అయిపోయినాయి అని చెప్పి ఆమె అంటే మహేష్ ఉండి గేమ్ ఫినిష్ అని చెప్పేదాకా గేమ్ ఉంది, దేర్ ఈజ్ అ గేమ్, అర్థమైందా, ఆగదు. అన్లెస్ మనం ఆపితే తప్ప ఎప్పుడూ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఆడాలి, ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తూ ఆడాలి. మనం గేమ్ ఆపితేనే గేమ్ ఆగిపోతుంది, అర్థమైందా, మనం గేమ్ ఆడితే గేమ్ ఆగదు అని చెప్పాడు. మంచి మాటలు చెప్పాడు. నేను ఎంత చెప్పినా రిలాక్స్గా ఆడమని చెప్పినా కానీ నువ్వు మళ్ళీ అంతా ఉల్టా చేసేసినావు అక్కడ అనగా సెంటర్ ఉండి మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసావు. ఇంకేమంటాడు ఆయన? మహేష్ ఉండి తాళ్ళు నువ్వే కట్టావు నాన్న, నువ్వు కట్టగలవని నేను చెప్పానమ్మా అని చెప్పాను. మళ్ళీ ఓదార్పు యాత్రలు స్టార్ట్. శాండ్రా ఉండి నాకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది అంటే జోన్ అవుట్ అయ్యేంత ఉందా అంటే అవును ఉంది అంట. అవును ఉంది అనకి ఏం చేస్తారు, ఏం చేయలేదు. మహేష్ ఉండి ఒకటి వర్కౌట్ కాకపోతే ఇంకోటి వర్కౌట్ అవుతుంది, అర్థమైందా అంటే అది రాలేదు నాకు గ్రిప్ రాలేదు, అందరు ఆడవాళ్ళు అందరూ చెప్తున్నారు కదా గ్రిప్ రాలేదని అని అంజలి గారు కూడా చెప్పారు కదా. అంటే ఒక మాట చెప్తా అని చెప్పి ఇక్కడ ఒక మంచి మాట చెప్పిన తెలుసా, వాళ్ళందరూ అక్కడ గేమ్ ఆడుతున్నప్పుడు ఇలా రాదు శాండ్రా కంగారు పడకు, మేము కూడా చేసాము కట్టలేకపోయాము, ఇట్లా రాదు అట్లా వస్తుంది అని ఏమన్నా చెప్పారా వాళ్ళు నీకు అంటే చెప్పలేదంటే, మరి వాళ్ళతో కంపేర్ ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు? వాళ్ళు నీకు ఆడేటప్పుడు చెప్పారు, అంత అయిపోయిన తర్వాత చెప్పేది వాళ్ళ గురించి ఎందుకు అన్నట్టు చెప్తాడు. మంచి మాట. సోనియా సిద్ధు మళ్ళీ సోనియా ఎందుకు అట్లా ఉన్నావు అంటే ఏమైంది అని అంటే గేమ్ పోతే ఉండదా, స్ట్రెంత్లో వీక్ అని చెప్పి గెలవడం అనేది తీసుకోలేకపోతున్నాను నేను, మనల్ని వీక్ అని చెప్పి వాళ్ళు గెలవడం అనేది అసలు అవుతలేదు నాకు, ఏమవుతుంది అయితే అంటే చిరాగ్గా ఉంది నాకు అన్నట్టుగా అంటాడు. కళ్యాణ్ వసంతి వాళ్ళు నెక్స్ట్ టైము మనం ప్లాన్ ఏ ఫెయిల్ అయింది కదా, ప్లాన్ ఏ కాకుండా ప్లాన్ బి ప్లాన్ సి కూడా పెట్టుకుందాం అని చెప్తాను. ప్లాన్ ఏ ఎందుకు ఫెయిల్ అయింది, బాగానే ఆడారు కదా. ఏమో అంజలి పవన్ అండ్ నటరాజ్ మాస్టర్ నీతు వీళ్ళు మాట్లాడుకుంటారు. ఓన్లీ పజిల్స్ పెట్టే టైమింగ్ ఓవరాల్గా సిద్ధు సోనియా వాళ్ళది మాకంటే తక్కువ ఎట్లయితుంది కాదు కదా, మాకంటే చాలా లేటే చేసిరు అని ఒక మాట. అండ్ కళ్యాణ్ గురించి ఆపోనెంట్గా కావాలని ఆప్షన్ ఉండగా కూడా మనల్ని తీసుకోవడం కొంచెం వేరే వాళ్ళు అయితే బెటర్గా ఉంటుంది, కళ్యాణ్ వసంతి వాళ్ళు వేసరికి మాకు ఇబ్బంది అయింది అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత సోనియా సిద్ధు కళ్యాణ్ వసంతి మొన్న కాదు ఇక్కడ కళ్యాణ్ తోటి డిస్కషన్ చేస్తున్నాడు సోనియా సిద్ధు వాళ్ళు. మొన్న రాజుగా రాణిగా మేము ఎంత ఎంటర్టైన్ చేసినాం, 25 బాండ్ క్రెడిట్స్ ఇస్తారా అంటే వీళ్ళకి వచ్చినాయి 10 కదా, 10కి 25 కలిపారు 35 అయినాయి. వీళ్ళకు డైరెక్ట్ వీళ్ళు గెలుచుకుంది 10 కదా. అదే మొన్న 25 ఎందుకు ఇచ్చారు అసలు క్లారిటీ లేదు. ఛాలెంజెస్ అంటే ఇప్పుడు మనం లోలో ఉన్నప్పుడు వాళ్ళకి క్లారిటీ లేదు, హైలో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇచ్చారో క్లారిటీ ఉంటుంది కదా. మనం రాజారాణి మనం కపుల్స్ ఎందుకు మన గోల్డెన్ కపుల్ అయినప్పుడు వాళ్ళు ఎక్కువ ఇచ్చినప్పుడు ఎందుకు ఇంతగానో ఇస్తారు అనే క్వశ్చన్ రాదు. మనం తక్కువలో ఉన్నప్పుడు 25 ఇచ్చినా కానీ తక్కువనే అనిపిస్తుంది. మనం 10 కొట్టినా వాళ్ళు 25 ఇచ్చారు కదా అన్న ఫీలింగ్ కాకుండా 25 కొట్టిన వాళ్ళకేమో 35 ఇచ్చినా కానీ తక్కువ అన్న ఫీలింగ్ వస్తుంది అట్లా.
25 బాండ్ క్రెడిట్స్ అసలు ఎట్లా మ్యాన్షన్లో ఉన్నదానికి ఇస్తున్నారా, గేమ్ చూసి ఇస్తున్నారా, ఛాలెంజ్ ఇస్తున్నారా, దేనికి అనేది అర్థమవుతారంటే నాకు ఒకటి అర్థమైంది. ప్రియాంక శివ వాళ్ళకి ఒకసారి 25 బాండ్ క్రెడిట్స్ ఇచ్చినప్పుడు మీరు ఈ వారం కనిపించలేదు అని అన్నారు, అట్లాంటిది అని ఉండొచ్చు అని ఏదో చెప్తాడు. ఇక ఆయన చెప్పింది ఏది మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఏదో లాజిక్ వేసి చెప్తారు అంతే. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ సిద్ధు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒక్కొక్కటి అని చెప్పిన తర్వాత అదే తాళ్ళు వేరే వాళ్ళ తాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పిన తర్వాత ఒక్కొక్కటి అని చెప్పిన తర్వాత అన్నీ ఒకటేసారి పట్టుకోవడం తెచ్చుకెళ్ళిపోవడం అనేది కరెక్టా? అది మైండ్లో వెళ్ళట్లేదు, మైండ్ నుంచి వెళ్ళట్లేదు. ఇంకా మనం ఓడిపోయినాం కాబట్టి లాజిక్లన్నీ మనం మాట్లాడతాం అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆ బేబీ పేరెంటింగ్ అనే టాస్క్లో బేబీని ఇష్టం ఉన్నట్టుగా హోల్డ్ చేసిండ్రు అని చెప్పి వేరేటోళ్ళు అంటే సోనియా సిద్ధోళ్ళకి హట్టింగ్ అయినట్టే, భానుజాను వాళ్ళు గెలవడం తీసుకోలేకపోతున్నారని వాళ్ళకి హట్ అయినట్టే. ఇక్కడ మహేష్ శాంట్రా వాళ్ళది మిస్టేక్లు ఏరడం అనేది ఇప్పుడు మీది కూడా తప్పే. బేసిక్గా వాళ్ళు ఆడింది కరెక్టే, బాగానే ఆడుకున్నట్టుగా. నువ్వు కూడా ఆడుకోవచ్చు, నువ్వు కూడా ఆ టైంలో ఎక్కువ తాళ్ళు తీసుకోవచ్చు, ఎవరు అబ్జెక్షన్ లేదు. పజిల్ టైంలో అయితే నీకు పజిలే ఇచ్చేసి చూసుకొని చేసుకోమని మిగతా వాళ్ళకి ఇచ్చారో లేదా మాకు చూపించలేదు, కానీ అవన్నీ ఉన్నాయి. యా కళ్యాణ్, ఆమీర్ అండ్ నూకరాజు అక్కడ కూర్చుండి అభిమానిక గారు ఇట్లా డ్యాన్స్ చేస్తారు. అమీర్ అక్కడ పాట పాడతాడు, బాను అక్కడ కోరస్ ఇస్తుండు, మహేష్ అక్కడ ఇది పియానో వాయించినట్టు లేదా హార్మోనియం వాయించినట్టు చేసుకుంటూ సౌండింగ్ ఇస్తాడు. కళ్యాణ్ కూడా కొద్దిసేపు అక్కడ నుండి వెళ్ళిండు. సో అక్కడ అభిమానిక ఆమీర్ వాళ్ళని చూస్తే ఎక్సలెంట్ అనిపించింది, ఎందుకంటే అందరికంటే తక్కువ స్కోర్ వచ్చింది వాళ్ళకే. అంజలి పవన్ వాళ్ళు డిస్కషన్స్ ఉన్నాయి, పవన్ లేదులే, అంజలి డిస్కషన్స్ పెడతా ఉంది, సోనియా సిద్ధు బాధపడుతున్నారు. కానీ అభిమానిక ఆమీర్ వాళ్ళకి ఇంత బాధ లేదు, పెయిన్ లేదు, ఇబ్బంది లేదు, చాలా సింపుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చిల్అవుట్ అవుతూ ఇక్కడ పాట కట్టారు, ఒక మంచి పాట. ఏంది? హృదయం అంటే రాజు గారిదే, మంచితనానికి మారు పేరువే, చల్లగా నువ్వే ఉండాలయ్యా అంటే అనుకుంటా వాయించుకుంటా పాట పాడుతూ ఉన్నారు వాళ్ళు. మంచి పాటలు తయారు చేశారు. నీ అందం చూసి జనం కుల్లారయ్యా, నీ అందమే చూసి జనం కుల్లారయ్యా, రాజుగా ఎప్పుడు నువ్వే ఉంటే రాజ్యంలో సంతోషం నిండే, రాజుగా ఎప్పుడు నువ్వే ఉంటే అని పాటలు పాడుకుంటారు. ఎక్సలెంట్ అనిపించింది. అక్కడ అభిమానిక గారు చాలా సింపుల్ అని డాన్సులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాజావారు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, నూకరాజు గారు. నూకరాజు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్, ఇక్కడ అంజలి, నటరాజ్ మాస్టర్, సిద్ధు, సోనియా వీరంతా కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటాడు. ఈ కళ్యాణ్ గారు ఏంటంటే స్ట్రాటజీ, వాడి అంటే స్ట్రాటజీ అని ఓకే, వాడు చెప్తే ఓకే, వాడు ఏమంటున్నాడు స్ట్రాటజీ అంటున్నాడు, ఇంకేమంటున్నాడు అని చెప్పిన నాకు నటరాజ్ మాస్టర్ అండి, నాకు కొన్ని గొప్ప గొప్ప విషయాలు కళ్యాణ్ చెప్పే మాటలు రెండు అర్థం కావు, ఏమనుకోవద్దు. ఎప్పుడు ఓడిపోతే ఇలాగా అనేవాళ్ళు అంటున్నాడు, కానీ గుడ్ బుక్స్లో మాట్లాడడం ఏదో అంటున్నాడు. ఈ గుడ్ బుక్స్ బ్యాడ్ బుక్స్ ఏదో నాకు అర్థమైతే లేదు, కానీ షో అయిపోయిన తర్వాత ఒక 10 గుడ్ బుక్స్ కొట్టించాలి ఆయనకి అని చెప్తాను. కొంచెం కన్ఫ్యూజ్ చేశాను అంతే, అదే డిస్కషన్ జరిగింది, నాకు కూడా కన్ఫ్యూజన్ అయింది. కాకపోతే ఏంటంటే నటరాజ్ మాస్టర్ పంచులు బాగున్నాయి. గొప్ప గొప్ప విషయాలు కళ్యాణ్ మాటలు రెండు అర్థం కావు. సోనియా, అంజలి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. సోనియా, నిన్న ఓడిపోయినప్పుడు ఇంత డల్గా లేవు, నీ మొహం చూడలేకపోతున్నా, పద నీ పాత రాజ్యాన్ని చూసేద్దాం అని చెప్పి అనగానే సోనియా నవ్వి, ఫస్ట్ టైం ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటే అంజలి నాకు కూడా అట్నే ఉంది, ఆటోమేటిక్గా బ్యాటరీ డ్రైన్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది, ఇక్కడ ఒక్కటే అయిపోయింది చూడు, ఛాలెంజెస్తోనే ముడిపడి ఉన్నట్టుగా అంతా అంటే అవును ఛాలెంజెస్తోనే ఎక్కువగా ఉంది. కానీ వాళ్ళు కావాలి అనుకుంటే ఇప్పుడు నటరాజ్ మాస్టర్ నీతు గారిని ఎట్లయితే ఎలిమినేషన్ నుంచి ఆపారో అట్లా ఆపగలుగుతున్నారు, అట్లా ట్విస్ట్ చేయగలుగుతున్నారు. రాను అంటే ఈ వారమో నెక్స్ట్ వారమో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతాను. సో ఆసియా అక్కడ బయట ఆసియా కూర్చుంటుంది. ఏంది బుల్లెం ఏది కనబడతలేదు అంటే, బుల్లోడు ఒక్కడే పని చేస్తున్నాడు, బుల్లెం అయితే కనబడతలేదు అంటే, బుల్లెళ్ళు ఫన్ జనరేట్ చేస్తారంటే అది అతిశయోక్తిగానే అది భావించాలి. ఎందుకంటే రంగయ్య చేసినట్టుగా ఇక్కడ చేసేటోళ్ళు ఎవరు లేరు. అంజలక్క గాసిపింకి అండ్ పవన్ అన్న పనికే, అంతే తప్ప ఇంకేం ఉండదు. వాళ్ళు త్రూ ఫన్ జనరేట్ కావాలంటే కష్టం. ఇక్కడ ఫన్ జనరేట్ కావాలంటే నూకరాజు ఆసియా వల్ల అవుతుంది, నటరాజ్ మాస్టర్ వల్ల అవుతుంది, అంతో ఇంతో మరి భానుజాను చేస్తా అంటున్నారు, మరి చేయగలుగుతారేమో తెలియదు. కానీ ఇంకా మిగతా వాళ్ళలో ఫన్ జనరేట్ చేసేటోళ్ళు ఎవరు? సోనియా సిద్ధోలు చేస్తారు, వాళ్ళు కూడా ఫన్ జనరేట్ చేస్తారు. సో నెక్స్ట్ భాను అన్నాడు. అన్న తర్వాత భాను ఒక మాట అన్నాడు, నిన్న మమ్మల్ని టార్గెట్ పెట్టుకుంది అంజలక్క, కంప్లీట్గా మేము తాళ్ళు తీస్తుంటే ముడులు వేస్తుంటే అది అన్నిటికీ చెప్తూనే ఉంది, బాను అని చెప్పి అరుస్తూనే ఉంది. మొన్న మేము ఇట్లనే కూర్చున్నప్పుడు మేము చెప్తుంటే శ్రీముఖి గట్టిగా అరిచింది, నో మీరు ఎవరు మాట్లాడడానికి లేదు, మానిటర్స్ ఉన్న చూసుకుంటుంది, ఇక్కడ మానిటర్స్ కూడా కాదు కదా, ఆమె ఎందుకు అరుస్తుంది అని చెప్పంటే అంజలక్క బాధ అంజలక్కది. అంజలక్కకి నటరాజ్ మాస్టరు వర్సెస్ భానుజాను ఉన్నప్పుడు నటరాజ్ మాస్టర్ గెలవాలని ఉంటుంది, భానుజాను ఓడిపోవాలని ఆబ్వియస్గా ఉంటుంది, అందుకే చెప్తుంది.
మహేష్ ఆండ్ర సోనియా సిద్ధు ఉంటే సోనియా సిద్ధులు గెలవాలని ఉంటే మహేష్ ఆండ్ర ఓడిపోవాలని ఉంటుంది. ఆబ్వియస్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి సపోర్ట్ చేసేటప్పుడు వాళ్ళ మిస్టేక్లు కనబడాయి. ఆపోజిట్ వాళ్ళ మిస్టేక్లు మాత్రం ఏరుతారు, చూస్తారు, మాట్లాడతారు. దట్స్ ఇట్, దేర్ ఇస్ ద మ్యాటర్. అండ్ ఇక్కడ మహేష్ ఆండ్ర అంటే ఆసియా ఉండి మహేష్ ఆండ్ర వాళ్ళ పేరు కూడా చెప్పింది అని అంటే మా పేరే మాకు వినిపించింది అంటే మీ పేరే మీకు వినిపిస్తుంది. మీరు అంత టెన్షన్లో ఉన్నప్పుడు మీ గురించి ఎవరైనా నెగిటివ్ చెప్తా అంటే వినపడుతుంది తప్ప పాజిటివ్ చెప్పినా నెగిటివ్ చెప్పినా మీ గురించి చెప్పేది వినపడుతుంది, పక్కన వాళ్ళ గురించి చెప్పి మనకెందుకు వినపడుతుంది? మన ఆటలో మనం ఉంటాం కదా. యా, అది. ఆ తర్వాత అంజలి, నటరాజ్ మాస్టర్, నీతు, సోనియా సిద్ధు అందరూ రూమ్లో ఉన్నారు, మాట్లాడుకుంటారు. ఇదే కళ్యాణ్తో ప్రాబ్లం. ఇదే ఉంటుంది, చేయాల్సిందంతా చేస్తాడు, అందంగా కవర్ డ్రైవ్ చేయడానికి చూస్తాడు. ఇది వాస్తవం. పోయినసారి కూడా స్ప్లిట్ అండ్ స్టీల్ దానిలో నన్ను అన్నారు నటరాజ్ మాస్టర్ కాకుండా వేరే వాళ్ళని అయితే తీసేసుకుంటావు అంటే నేను తీసేసుకుంటాను. వాడు కవర్ డ్రైవ్ ఇప్పుడు అంటే సిద్ధు ఉండి అంటాడు, సింపుల్ అక్క, ఫస్ట్ తీసుకున్న ఇద్దరు కూడా అంటే నువ్వు రాసి అండ్ కళ్యాణ్ వసంత్ వాళ్ళు కూడా 7 వారాలు దృష్టిలో పెట్టి తీసుకున్నారు అంతే. అనగానే అంజలకు ఉండి జడ్జెస్కి కూడా నేను చెప్పాను అప్పుడు కళ్యాణ్ చేసిన తప్పు, ఎందుకంటే వాడు చేసిన తప్పు కాదు, ఆ తర్వాత ఆట మార్చాడు, అది కరెక్ట్ కాదు. నేనైతే అవును తీసుకున్నా, స్టీల్ తీసుకున్నా అని అనేదాన్ని, వాడు మాత్రం కవర్ డ్రైవ్ చేస్తూ నాకు తెలియక తీసుకున్నా, నాకు అది తెలియదు అంటే తెలియదు, చదువుకోలేడా? అదే అన్నా కదా నేను, చదువుకోలేడా? అంత లాజిక్ తెలియదా? ఆలోచిస్తాడు కదా, బొమ్మలు కూడా ఉన్నాయి అక్కడ స్ప్లిట్ అండ్ స్టీల్లో, ఐఏఎస్ ఏఎస్ఏ ఏదో రాసినాడంటే కదా ఎగ్జామ్ కూడా అంటే నటన వస్తుండి అవును ఐఏఎస్ రాశాడు, ఎందుకు స్క్రిప్ట్లో భాగంగా రాశాడు అంటే చెప్పుకోవడానికి స్క్రిప్ట్ అది అని చెప్పి ఫన్ చేస్తాను అన్నట్టు. తర్వాత నూకరాజు ఆసియా పవన్తో అంటున్నాను అనమాట, బుల్లుడా తిన్నావా అంటే తిన్నా అంటాడు. బుల్లె మీద కనబడతలేదు, శోక సంద్రంలో ఉందా నూకరాజు అడుగుతాడు. లేదు మీటింగ్లో కూర్చున్నది అని చెప్పి ఆసియా అంటాడు. ఆ తర్వాత ఆసియా అంజలి, నీతూ గారు వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఆడడం కాదు, ఆ ఫైనల్ బ్యాటిల్లో ఆడడం ఎంత కష్టమో తెలుసా? అసలు నా అది మొహంలో చూపించలేకపోతున్నాను నేను. పోయినసారి కూడా అనిపించింది చెప్పేసి వెళ్ళిపోదామని, ప్రియాంక జైన్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు చెప్పేసి వెళ్ళిపోదామని అనిపించిందట. కానీ వాళ్ళు చెప్తే మేము అయిపోయాం, హట్టింగ్ అనిపించింది. ఎందుకంటే అప్పటిదాకా ధైర్యంగా ఉన్నా, ఏదైతే అది గెలిస్తే ఇక్కడ ఆడుకుంటా, ఓడిపోతే ఇంటికి వెళ్ళి పిల్లలతో ఆడుకుందాం అని అనుకున్నా. ఇక్కడ శివప్రియాంక వాళ్ళు చెప్పంగానే వాళ్ళు వదిలేసి వెళ్తున్నారు అనే బాధ ఎక్కువ అయిపోయింది నాకు. అంటే ఇక్కడ గేమ్ ఆడేసి వెళ్ళిపోతే ఓడిపోయినా మేము గెలిచినట్టే, కానీ వదిలేసి వెళ్ళిపోతే దానం చేసిన ఫీలింగ్ అని ఉంది, దానంతో ఇక్కడ ఉంటున్నట్టుగా ఉంది, నాకు చాలా గిల్టీగా ఉందని చెప్తాను. ఆ రోజు చెప్పుంటే బాగుండేది, నాకు గిల్టీగా ఉంటుంది ఇట్లా వాళ్ళు విడిచిపెట్టిపోతా అంటే దానానికి ఉంటున్నట్టుగా ఉంటుంది, ప్లీజ్ మేము కూడా వెళ్ళిపోతాం అని చెప్తే బాగుండేది. నాకు అది నచ్చట్లేదు, అవ్వట్లేదు నీతో. ఎంత ట్రై చేసినా అంటే ఈసారి ఇంకొక గివిటే ట్రై, మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చింది కదా అని అనుకున్నారు అంజలి అండ్ పవన్ వాళ్ళు. కాకపోతే ఏంటంటే మళ్ళీ కూడా ఓడిపోయేసరికి ఫస్ట్ గేమ్ ఓడిపోయేసరికి మొన్న పోతే అయిపోయారా, కొంచెం విద్యుత్ అన్న కచరా అవ్వకుండా ఉండేది, కొంచెం బెటర్ ఉండేది కదా అన్న ఫీలింగ్ వస్తుంది కదా, ఆ ఫీలింగ్లో బాధలో చెప్తుంది అనమాట. కొంచెం బాధపడ్డది, కళ్ళలో నీళ్ళు తిరిగినాయి, మానసికంగా చాలా ఇబ్బంది అవుతుంది, నాకు అసలు నచ్చట్లేదు, నీతో ఇక్కడ ఉండడం అవ్వట్లేదు నాకు అని చెప్పి ఎడుతుంటే నువ్వు చాలా స్ట్రాంగ్, అదే ఎందుకు ఎడుస్తున్నావు అన్నట్టుగా నీతో అనగానే ఇండివిజువల్గా ఓకేనే, ఇండివిజువల్గా ఆడడం కాదు కదా, ఇక్కడ ఆయనతో కలిసి ఆడాలి అంటే ఇప్పుడు ఆయన వీకు ఈమె స్ట్రాంగ్ అన్న సెన్స్లో చెప్తుంది. మ్యాటర్ ఏంటంటే తాళ్ళు కట్టడం, దానిలో ఆయన ఎక్కించుకుంటే ఆయన కట్టాలి, తాళ్ళు తీసుకొస్తాడు ఇస్తాడు, మీరు మీదకి కట్టాలి, మరి మీ వల్ల కాలేదు తాడు కట్టడం, ఆయన ఎక్కించుకుంటారు, మీరు ఎక్కించుకోలేరు కదా. ఇప్పుడు ఆయన ఇండివిజువల్గా వీక్ అన్నది చెప్తే ఎట్లా? ఆయన ఇండివిజువల్గా ఆడటం ఓకేనే, ఇప్పుడు ఆట పరంగా ఇప్పుడు ఏంటంటే కలిసి ఆడటం కదా. సరే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనలో కొన్ని మార్పులు అయితే వచ్చినాయి, ఆయన ప్రాబ్లం ఏంటనేది ఆయనకు అర్థమైంది. అదే విషయంకి పవన్ కూడా బాధపడుతున్నాడు. నాకు మాత్రమే తెలుసు అంటే అంజలి గారికి మాత్రమే తెలిసిన విషయం జనాలందరికీ తెలిస్తే ఎట్లా ఏంటి అసలు ఎందుకు ఇదంతా అన్న ఫీలింగ్ ఆయనకు వచ్చింది. వచ్చినప్పుడు అసలు స్టార్టింగ్ నుంచి మీరు చెప్పొద్దు మీ ప్రాబ్లం ఉంది, నువ్వు వీకున్నావు అని చెప్పడం వల్లే కదా మేము కూడా డిస్కషన్ చేసేది, ఎవరైనా డిస్కషన్ చేసేది హౌస్లో కూడా. ఆయన ఓపెన్ గాడు, ఆయన మాట్లాడు, ఆయన ఇది అన్నీ చెప్పింది మీరే కదా. లాస్ట్ డిస్కషన్ కళ్యాణ్ వసంతి నీతు గారితో, అక్క నీకోటి చెప్పాలా వసు, నీకేం చెప్పినా గుర్తుందా, ఆమెకి తెలుసు నువ్వేం మాట్లాడతావు, సడన్గా చెప్పింది మాట్లాడతావు, చెప్పది మాట్లాడతావు. ఆల్రెడీ అభిమానిగా వాళ్ళని నూకరాజు వాళ్ళు సెలెక్ట్ చేసేసుకున్నారు. అన్ని గేమ్స్ మన చేతుల్లో ఉండవు కదా. వసంతికి చెప్పిన కళ్యాణ్ ఎప్పుడు ఫస్ట్ వస్తాడు సెకండ్ వస్తాడు అని అనుకోవద్దు అంటే ఇన్ ద మీన్ వైల్ అక్కడనే ఎదురుగా ఉన్న అభిమానిక ఆమిర్ వాళ్ళు కూడా అక్కడే కూర్చున్నారు. వాళ్ళని అభిమానిక వాళ్ళని ఆల్రెడీ నూకరాజు సెలెక్ట్ చేసుకున్నారంటే వాళ్ళు వీక్, వాళ్ళని నూకరాజు సెలెక్ట్ చేసుకోకపోతే నేను సెలెక్ట్ చేసుకుంటా అన్న ఫీలింగ్లో చెప్తున్నట్టుంది పాపం వాళ్ళని ఎదురుగా పెట్టుకొని. వాళ్ళు చాలా మొక్కమని ధైర్యంతో చాలా హ్యాపీగా ముచ్చట పెట్టారు. అన్ని గేమ్స్ మన చేతిలో ఉండవు కదా. ఆ తర్వాత కానీ ఓడిపోతే అంజలక్క వాళ్ళన్న పైకి వెళ్ళొచ్చు కదా అని ఒక ఫీలింగ్తో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకన్నా ఈ కవర్ డ్రైవ్లు, ఓడిపోతే వాళ్ళన్న ముందుకెళ్తారన్న ఫీలింగ్ తోటి నేను వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నా. అలా కాదు, ఎవరి గేమ్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి వసంతి అన్నది. కాదు నేను ఓడిపోతే అంటే ఒకవేళ ఓడిపోతే నాకు కావాలని ఓడిపోతే అని చెప్పట్లేదు అంటాడు. ఎవరి గేమ్లో వాళ్ళ చేతుల్లో ఉంటాయని చెప్పి వసంతి అంటారు. కరెక్ట్, ఎవరి గేమ్ వాళ్ళ చేతిలో ఉంటుంది. అభిమానిక ఆమిర్ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఓకే కదా ఎస్టర్డే దానికి, వాళ్ళు డెసిషన్కి ఏం ప్రాబ్లంలో లేరు కదా వాళ్ళు అని అంటే
వాళ్ళు మాతో మాట్లాడట్లేదు అంటే మీరే వాళ్ళతో మాట్లాడట్లేదు అంటున్నారు కదా. అంటే మేము మాట్లాడడానికి ట్రై చేసినాం, మొహం తిప్పేసుకొని పోతే ఎట్లా మాట్లాడతాం, మాట్లాడబుద్ధి కావట్లేదు. ఫ్రమ్ వీక్స్, ఇది ఇప్పుడు కాదు కొన్ని వీక్స్ నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది, వాళ్ళు హట్ అవుతూ ఉంటారు ఇట్లాంటి వాటికి అంటే హట్ అవుతారు. బేసిక్గా చెప్పిన కవర్ డ్రైవ్ కూడా బాగాలేదు అండ్ వాళ్ళు వీక్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. అది ధైర్యంగా చెప్తే బాగుంటుంది, మేము ఈజీగా గెలవడానికి అని సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఓకే, కుల్లా ఉంటుంది, ముసుగులో గుద్దులాట లేకుండా. ఏమో ఇక స్ట్రాంగ్ కపుల్ని సెలెక్ట్ చేసుకుని ఓడిపోతే కన్నా వీక్ కపుల్ని సెలెక్ట్ చేసుకుని గెలిస్తే ఆటలో ముందుకు పోవచ్చు అనే కాన్సెప్ట్లో కొంతమంది ఉంటారు. స్ట్రాంగ్ కపుల్ తోటి ఓడిపోయినా కానీ చూడడానికి వీరోచితంగా ఉంటుందని చెప్పి కొంతమంది అనుకుంటారు. కానీ ఇది జనాల ఓటింగ్ని బట్టి ఉన్నదైతే కనుక మనం స్ట్రాంగ్ కపుల్తో పోటీ పడితే ఓడిపోయినా కానీ ఓదార్పు యాత్రలో ఓటింగ్లు వస్తాయి. కానీ ఇక్కడ స్ట్రాంగ్ కపుల్తో పోటీ పెట్టుకొని ఓడిపోతే బాండ్ క్రెడిట్స్ తగ్గితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాం అన్నప్పుడు వీక్ కపుల్తో పోటీ పెట్టుకొని గెలిచి హౌస్లో సర్వే అవ్వడమే ముఖ్యమని కొంతమంది భావిస్తారు. అది కూడా తప్పు లేదు, ఏది కూడా తప్పు లేదు ఇక్కడ, అది మ్యాటర్. ఓకే, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభకేర్.